పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం కాల్పులకు దిగింది. సాంబా సెక్టార్లో దాయాది డ్రోన్ అటాక్ చేస్తోంది. పాకిస్తాన్ దాడులతో అప్రమత్తమైన భారత్ సరిహద్దు ప్రాంతాల్లో బ్లాకౌట్ ప్రకటించింది. పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం దాయాది పాకిస్తాన్ కాల్పులకు దిగింది. సాంబా సెక్టార్లో దాయాది డ్రోన్ అటాక్ చేసినట్లుగా తాజా సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, చూస్తున్నాం సాంబా సెక్టార్లో కాల్పులకు దిగినట్లుగా తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి పాకిస్తాన్ తూట్లు పొడిచిందా? ఒకవైపు అగ్రరాజ్య అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య శాంతిని చేకూర్చాము, రెండు దేశాల మధ్య పెద్ద అనుయుద్ధాన్ని తప్పించామన్న రీతిలో మాట్లాడారు. ఆయన మాటలు, అదేవిధంగా ప్రధాని మోదీ ప్రసంగాన్ని కూడా చూసాం శ్రీకాంత్. మనం ఒకవైపు మన దేశ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూనే పాకిస్తాన్కు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో ఆ ఘాటు వ్యాఖ్యలను కూడా అక్కడ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ పాలకులు కాదు, చీకటి పడితే చాలు అక్కడి ఉగ్రమోకలు చిర్రెత్తుకొస్తుందా, అంటే మనం చేసిన దాడి ఇంకా వాళ్ళ కళ్ళ ముందే కదులుతుందా, ఆ ప్రతీకారం దిశగానే చీకటి పడితే చాలు భారత్పై దాడి చేసేందుకు కుట్రలు చేస్తున్నారా, ఎలా చూడాలంటారు శ్రీకాంత్? వంశీ, పాకిస్తాన్ బుద్ధి మారట్లేదు, ఉగ్రవాదులకు మెదడు లేదు, ఉగ్రవాదులకు బుద్ధి రాదు, ఉగ్రవాదులతో కూడినటువంటి సైన్యానికి సిగ్గు రాదు అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ అని చెప్పాలి. ఓవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడతారు, ఇంకోవైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత కూడా ఈ చర్యలు పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి చర్యలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అండ్ మోరోవర్ ఇండియన్ ఆర్మీ కూడా కన్ఫర్మ్ చేసింది. వంశీ, ఇండియన్ ఆర్మీ కన్ఫర్మ్ చేసింది ఆర్మ్ డ్రోన్ అండ్ కౌంటర్ ఫైర్ కూడా స్టార్ట్ అయింది. భారత ఆర్మీ కన్ఫర్మ్ చేసింది, ఎస్ డ్రోన్స్ వస్తున్నాయి, పాకిస్తాన్ నుంచి డ్రోన్స్ వస్తున్నాయి. సీజ్ ఫైర్ ను మళ్ళీ తప్పించింది. మళ్ళీ డ్రోన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ అఖ్నూర్ సెక్టర్ లో, జమ్మూ కాశ్మీర్ లో మళ్ళీ డ్రోన్స్ కనిపిస్తున్నాయి. సో ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీ నుంచి వస్తున్నాయి స్పష్టంగా తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ బేస్ స్థావరాల్ని అంటే మన డిఫెన్స్ సిస్టమ్ ని నాశనం చేయడానికి, మన డిఫెన్స్ సిస్టమ్ ని అటాక్ చేయడానికి వస్తుంది అని దీన్ని ఇండియన్ ఆర్మీ కూడా ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది. ఒకవైపు ఇందాక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎగ్జాక్ట్లీ మనకు ఇంకో విషయం తెలుస్తుంది, బ్లాక్అవుట్ ప్రకటించారు. వైష్ణోదేవి భవన్ ని, యాత్రా ట్రాక్ మొత్తాన్ని కూడా బ్లాక్అవుట్ ప్రకటించారు. వంశీ, ద బిగ్గెస్ట్ న్యూస్ అని చెప్పాలి. ఇండియన్ ఆర్మీ కన్ఫర్మ్ చేసింది పాకిస్తాన్ డ్రోన్ యాక్టివిటీ కనిపిస్తోంది. జలంధర్ లో కూడా పాకిస్తాన్ డ్రోన్స్ కనిపిస్తున్నాయి. సో పాకిస్తాన్ డ్రోన్స్, బంచ్ ఆఫ్ డ్రోన్స్, 24, 25, 26 డ్రోన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడే అటు సర్వేలైన్స్ గానీ, ఆర్మ్ డ్రోన్స్ గానీ వాటన్నిటిని కూడా డిటెక్ట్ చేసింది. అక్కడటువంటి స్థానికులు కొన్ని వీడియోలు తీసి వైరల్ చేయడం జరిగింది. సో దీన్ని ఇండియన్ ఆర్మీ కన్ఫర్మ్ చేసింది. సాంబా, జమ్మూ అండ్ కాశ్మీర్ లో డ్రోన్స్ కనిపిస్తున్నాయి. సో వాళ్ళ ఉద్దేశం మారలేదు, వాళ్ళ చర్యలు మారడం లేదు. అండ్ వీ కెన్ డిక్లేర్ దట్ ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు, ఈ పరిణామానికి ఖచ్చితంగా రివెంజ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి డ్రోన్స్ వచ్చినా, వాళ్ళ దగ్గర నుంచి తూటాలు వచ్చినా, మన దగ్గర నుంచి ఫిరంగులు పోతాయి, మన దగ్గర నుంచి భారీ క్షిపణులు పోతాయి. ఇది కన్ఫర్మ్ కనిపిస్తోంది. సో పాకిస్తాన్ మళ్ళీ అదే దారిలో పోతోంది. ఉగ్రవాద ప్రేరేపిత పాకిస్తాన్ ఇక బుద్ధి మారదని స్పష్టంగా తెలుస్తోంది. డ్రోన్స్ జలంధర్ లో కూడా డ్రోన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ డ్రోన్స్ ని అఖ్నూర్ సెక్టార్ లో, జమ్మూ కాశ్మీర్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజస్థాన్ టు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో నిన్న ఒక్క రోజు పక్కన పెడితే గత 3 రోజుల నుంచి ఎట్లాంటి డ్రోన్స్ రావడం జరిగిందో
సేమ్ డ్రోన్స్ కూడా ఇక్కడ కనిపిస్తోంది. అండ్ ఇండియన్ ఆర్మీ కన్ఫర్మ్ చేస్తోంది డ్రోన్ స్పాటెడ్ ఇన్ అఖ్నూర్ సెక్టర్ అండ్ జమ్మూ కాశ్మీర్. సో ఈ ప్రాంతాల్లో డ్రోన్స్ కనిపిస్తున్నాయని చెప్పేసి ఇప్పటికే కన్ఫర్మ్ చేయడం జరిగింది. అండ్ పాకిస్తాన్ బుద్ధి మారడం లేదు. ఖచ్చితంగా దీనికి పరిణామం భారీ అటాక్ ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే చాలా కీలకంగా మాట్లాడారు. ఒకవేళ ఏమాత్రం దుశ్చర్యలకు పాల్పడినా ఇక మా ఫిరంగులు పేలుతాయని చెప్పడం జరిగింది. మిసైల్సే పేల్చేస్తాం, తుపాకీ తూటాకు మిసైల్సే పేలుతాయని. ప్రస్తుతానికి మాత్రం వైష్ణోదేవి ఆలయం ఆ యాత్రా ట్రాక్ మొత్తం కూడా ఇప్పటికే బ్లాక్అవుట్ విధించడం జరిగింది. అండ్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో రాజస్థాన్, అట్లాగే ఆర్మీ బేస్డ్ ఎక్కడైతే క్యాంప్స్ ఉన్నాయో, స్థావరాలు ఉన్నాయో అక్కడ ఇప్పటికే మళ్ళీ బ్లాక్అవుట్ వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో బ్లాక్అవుట్ విధించడం జరిగింది. బట్ పాకిస్తాన్ కి తగిన మూల్యం చెల్లించుకునేటువంటి టైం వచ్చేసింది. ఇండియన్ ఆర్మీ ఇప్పటికీ సిద్ధంగా ఉంది. శ్రీకాంత్, మీరు చెప్పినట్టుగా ఇక ఆపరేషన్స్ 2.0 కాదు 3.0 స్టార్ట్ అవ్వబోతుందా? 3.0 స్టార్ట్ చేస్తేనే ఈ ఉగ్రమోకలు తోక ముడుస్తాయా? ఇక వీళ్ళ బుద్ధి మారుతుందా? అంటే 3.0 శాశ్వతంగా ఆ ఉగ్రమోకల్ని తుడిచే దిశగానే అడుగులు వేయాలని భారత ప్రజలందరూ కూడా కోరుతున్నారు. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న టాపిక్స్ కూడా మనం చూస్తున్నాం. ఇక ప్రతి భారతీయుడి రక్తం కూడా మరిగిపోతుంది. ఎన్ని దశాబ్దాలు, ఎన్ని శతాబ్దాలు మనము శాంతి వచనాలు పలుకుతూ ఉందాం. ఈ ఉగ్రమోకలు భారత్పై దాడి చేస్తూ ఉంటే ఇంకా శాంతి వారి నుంచి మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయగలమని చెప్పి ప్రతి భారతీయుడు కూడా నెట్టింట వైరల్ అవుతున్న టాపిక్స్ ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆపరేషన్ 3.0 త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుందా? భారత్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది శ్రీకాంత్? అసలు 3.0 కంటే ముందు 2.0 లేదు. ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఓన్లీ వన్. ఆ సింధూర్ కంటిన్యూ నడుస్తుంది, దాని కొనసాగింపు నడుస్తుంది. సో మనం ప్రచారాల కోసం 2.0 3.0 అనుకుంటున్నాం, కానీ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తూనే ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీంట్లో వంశీ దట్ వీ హావ్ టు డిస్కస్, సాంబాలో పాకిస్తాన్ డ్రోన్లు కనిపించినాయి. అఫీషియల్ గా భారత ఆర్మీ డిక్లేర్ చేసింది. దిస్ ద పాయింట్. ఇప్పుడు పాకిస్తాన్ DGMO ఇవాళ సాయంత్రం 5 గంటలకు చర్చలు జరిపితే సరిహద్దుల్లో ఒక్క బుల్లెట్ కూడా పేలదు అని పాకిస్తాన్ DGMO యాక్సెప్ట్ చేశారు. దే అగ్రీడ్. అంటే ఆర్మీ ఉగ్రవాదం ఒక్కటే, మారం. కాశ్మీర్ విషయంలో మేము మారం, భారత్ విషయంలో మేము మారం అన్నది వాళ్ళ చర్యలు బట్టి అర్థమవుతుంది. ద సిల్లీ ఫెలోస్ ఇస్లామిక్ పాకిస్తానీ ఉగ్రవాదం ఏదైతే ఉందో వాళ్ళ బుద్ధి మారదు అన్నది మాత్రం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది, ఖచ్చితంగా కనిపిస్తోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి భారతదేశం పాకిస్తాన్ మధ్యలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అట్లీస్ట్ 3 గంటలు కాలేదు DGMOలు భేటీ అయ్యి. సాయంత్రం 5 గంటల నుండి భారతదేశానికి పాకిస్తాన్ మధ్యలో ఎట్లాంటి కాల్పులు ఉండయి అంటూ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది భారత్ కు పాకిస్తాన్ కు మధ్య. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చి అఫీషియల్ గా ఈ రెండు దేశాలు ఇక నుంచి కాల్పులు జరుపుకోరు, మేము సంతోషిస్తున్నాం, ఒకవేళ జరిపితే గనక 2 దేశాలతో వాణిజ్యం ఆపేస్తామన్నారు. వాణిజ్యం ఆపేస్తాం, ఇది కీలకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఇందులో ఎవరి స్ట్రాటజీ ఉంది, ఎవరి గేమ్ ప్లాన్ ఉంది, చైనా గేమ్ ప్లాన్ ఎంత ఉంది, అమెరికా గేమ్ ప్లాన్ ఎంత ఉంది, భారత్ ఎందుకు నష్టపోవాలా? మోడీ ఇచ్చినటువంటి వార్నింగ్ నాట్ ఓన్లీ టు ద అమెరికా, నాట్ ఓన్లీ టు ద చైనా, కంప్లీట్ వరల్డ్ మొత్తానికి ఇచ్చిన స్పష్టంగా కనిపిస్తోంది. భారత ప్రజల మీద దాడి చేస్తే, భారత ప్రజల జోలికి వస్తే, భారతదేశంలో ఒక్క తుపాకీ తూట పేలినా ఖచ్చితంగా మేము మిసైల్స్ ప్రయోగిస్తామని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు. సో ఆ వార్నింగ్ తర్వాత మోడీ మాట్లాడిన తర్వాత మళ్ళీ డ్రోన్స్ వస్తున్నాయంటే ఎంత దమ్ ఉండాలా, ఎంత ధైర్యం ఉండాలా, ఎంత గట్స్ ఉండాలా పాకిస్తాన్కి. అండ్ మోర్ ఓవర్ ప్రతిదీ కూడా మా పోరాటం ఉగ్రవాదుల పైన కూడా మరీ మొదటి నుంచి భారతదేశం అదే చెప్తోంది. అండ్ ఈ రోజు ట్రంప్ మాట్లాడిన దాంట్లో మనతో పాటు మురళీ మనోహర్ గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. అట్ ది సేమ్ టైం ప్రేమ్ గాంధీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు జాయిన్ అయ్యారు. మురళీ మనోహర్ గారు ఒక పాయింట్, మొదటి నుంచి ఉగ్రవాదం పైన మనం యుద్ధం చేస్తున్నాం, మానవత్వానికి ఉగ్రవాదానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఈ రోజు ప్రపంచం చూస్తోంది. అండ్ ట్రంప్ మాట్లాడిన మాటలు ఒకసారి ఇక్కడ మీరు రివీల్ చేయండి, మీ వర్షన్ చెప్పండి. ట్రంప్ ఎక్కడ ఉగ్రవాదం గురించి మాట్లాడలేదు, ఉగ్రవాద స్థావరాల గురించి మాట్లాడలేదు, టెర్రరిజం గురించి మాట్లాడలేదు. ఈ 2 దేశాల మధ్య శాంతి చర్చలు జరగాలన్నదే మాట్లాడారు. అసలు బేస్ పాయింటే భారతదేశం మీద ఉగ్రవాద దాడి జరుగుతోంది కదా, దాని విషయంలో ట్రంప్ ఎక్కడా నిర్ణయం తీసుకోలేదు. కేవలం ఏ బిజినెస్ మ్యాన్ ఈస్ బికమ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అండ్ హీస్ బిహేవింగ్ లైక్ ఏ బిజినెస్ మ్యాన్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ అబౌట్ ఇండియా. మనోహర్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. మురళీ మనోహర్ గారు ఏదో ప్రాబ్లం ఉంది.
ఎస్ మురళీ మనోహర్ గారు. నాకు ఓకేనా అండి ఇప్పుడు? నో 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 రావట్లేదు. నో నో ప్రేమ్ గాంధీ గారు, ఇస్ ఇట్ ఓకే? నా వాయిస్ వస్తుందా? ప్రేమ్ గాంధీ గారు, నా వాయిస్ వస్తుందా? వస్తుందండి, క్లియర్ గా వస్తుంది. ప్రేమ్ గాంధీ గారు, మా పోరాటం ఉగ్రవాదం పైనే, ఉగ్రవాదులను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి డ్రోన్లు వస్తున్నాయి, మన సైనిక శిబిరాల్ని, మన 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 వ్యవస్థను డిస్ట్రాయ్ చేయడానికి మళ్ళీ డ్రోన్స్ వస్తున్నాయి. ఎట్లా చూస్తున్నారు? ఒకటి అండ్ తదుపరి చర్య ఒకటి అండ్ మిలిటరీ ఆర్మీ, భారత ఆర్మీ కూడా దీన్ని కన్ఫర్మ్ చేసింది, డ్రోన్స్ వస్తున్నాయి పాకిస్తాన్ నుంచి అని చెప్పేసి. అంటే మొదటి నుంచి కూడా మనం ఆపరేషన్ సింధూర్ ఎక్కడ కూడా ఆగినట్టు ఎక్కడ కూడా మనం ప్రకటించలేదు. ఏదైతే నిబంధనల ప్రకారము పరస్పరంగా ఉన్నటువంటి ఫైరింగ్ ని మాత్రమే ఆపేటువంటి ప్రయత్నం చేస్తాం తప్ప ఆపరేషన్ సింధూర్ ఎక్కడ కూడా ఆగలే. ఖచ్చితంగా పాకిస్తాన్ తన ఉగ్రవృద్ధి చూపించేటువంటి ప్రయత్నం చేపిస్తుంది, అది తప్పకుండా చేసింది. అది పాకిస్తాన్ ఎప్పుడు తన ఉగ్రబుద్ధి ఖచ్చితంగా చూపిస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మరొకసారి అదే క్లియర్ గా కనబడతా ఉంది. మనం మాటల వరకు వదిలేస్తాం సరే, మనం ఎప్పుడైతే పైలట్ జరిగినటువంటి సంఘటన, హలో శ్రీకాంత్ గారు, ప్రాబ్లం స్క్రీన్ పైన తీసుకు. ప్రేమ్ గాంధీ గారు ప్లీజ్ మాట్లాడండి. అయితే ఎప్పుడైతే పహల్గామ్ లో జరిగినటువంటి సంఘటన నుంచి కూడా మనము స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే చెప్పినాం, ఉగ్రవాదం మీద మనకు యుద్ధమే తప్ప పాకిస్తాన్ మీద మనం ఎప్పుడు కూడా మాట్లాడినట్టు దాకలేదు. కానీ అదే పాకిస్తాన్ ఉగ్రవాదులకు నేరుగా ఇచ్చేసినప్పుడు మాత్రమే మనం దాన్ని ప్రతిఘటించి దానికి సంబంధించినటువంటి విషయంలో ఎప్పుడు కూడా మనం ఇప్పుడు పూర్తి సందర్భంలో మనం ఒకటి చేసినాం. ఎక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం క్లియర్ గా మాట్లాడింది ఒకటి ఏంది అని అంటే, మనం అటాకింగ్ మోడ్ కన్నా డిఫెన్స్ మోడ్ లోనే చాలా వరకు ఉన్నాము. డిఫెన్స్ మోడ్ మీదే మనం ఎక్కువ ఇది చేసినాం తప్ప అటాకింగ్ మోడ్ వరకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ పాకిస్తాన్ ఏం చేస్తా ఉంది, ప్రతిసారి ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఉల్లంఘించడంలో మొదటి వరుసలు అదే ఉంటుంది. మాట్లాడడం ఒకటి వరకు, చేయడం వరకు విచిత్రంగా చేస్తూ ఉంటది. మరొకసారి అదే ఇప్పుడు ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత కొద్దిసేపట్లోనే వివిధ ప్రాంతాల్లో డ్రోన్లు రావడం, ఆ డ్రోన్ల యొక్క వివరణ మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈసారి వదిలే ప్రసక్తి ఏం లేదు. ప్రధానమంత్రి గారు చాలా సీరియస్ గా త్రివిధ దళాలతో మరొకసారి ఇప్పుడు చర్చించేటువంటి అవకాశం ఉంది. 1 గంటలో 2 గంటల్లో త్రివిధ దళాలతో అందరితో కూడా మాట్లాడి పూర్తి స్థాయి ఈ రాత్రి ఖచ్చితంగా ఒక చర్య ఉండబోతుంది. ఎందుకంటే ఏకంగా భారత ప్రధాని మీడియా ముందుకు వచ్చి చాలా క్లియర్ గా వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ కి. ఏ మాత్రం దుందుడుకు చర్యలు చేపట్టినా, ఏ మాత్రం ఉగ్రవాద చర్య చేపట్టినా ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాలి. పాకిస్తాన్ కి పర్ఫెక్ట్ వార్నింగ్ ఈరోజు ప్రధానమంత్రి ఇచ్చిన తర్వాత కూడా మోడీకో బోలో అన్నారు, మోడీ శ్వాస తీసేస్తా అన్నారు, నీళ్లు ఆపితే రక్తం పారిస్తా అన్నారు, నీళ్లు రక్తం ఒక దగ్గర పారాయని చెప్పేసి ఈరోజు మనం చెప్పాము. మనం మీన్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అండ్ DGMOల చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరింది. 2 దేశాలు సరిహద్దుల నుండి దళాలను తగ్గిస్తాయన్నది ఈరోజు సాయంత్రం 5 గంటలకు DGMOల మధ్య కుదిరినటువంటి చర్చల సారాంశం. 2 దేశాలు ఒక్క బుల్లెట్ కూడా కాల్చబడవు, ఎట్లాంటి దూకుడు చర్యలు కూడా తీసుకోవడానికి వీల్లేదు అంటూ ఒక నిబద్ధతను ఈ రోజు అక్కడ ప్రదర్శించడం జరిగింది. సరిహద్దు ప్రాంతాల నుంచి దళాల్ని కూడా తగ్గించాలి, భద్రతా దళాల్ని అని ఒక నిర్ణయం తీసుకున్నారు. బట్ ఆ తర్వాత ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత, అమెరికా అధ్యక్షుడు మాట్లాడిన తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన తర్వాత ఎన్ని గుండెలుంటే మీరు ఏం చేస్తారో మేము చూస్తాం అని ఈరోజు డ్రోన్లు పంపించారు. స్పష్టంగా కనిపిస్తోంది. జలంధర్ లో డ్రోన్లు కనిపించాయి. పంజాబ్ లోని జలంధర్ లో ఇప్పటికే బ్లాక్అవుట్ కనిపిస్తోంది, బ్లాక్అవుట్ విధించబడింది. జమ్మూ కాశ్మీర్ లోని సాంబాలో పాకిస్తాన్ డ్రోన్లు మళ్లీ కనిపిస్తున్నాయి. భారత వైమానిక రక్షణ దళాలు వాటిని కూల్ చేశాయి. సాంబా కూడా బ్లాక్అవుట్. ప్రజలంతా కూడా ఇండ్ల నుండి ఆ డ్రోన్లను రికార్డ్ చేస్తున్నారు. మనకు కనిపించేటువంటి విజువల్స్, న్యూస్ స్క్రీన్ పైన కనిపిస్తున్న విజువల్స్ అన్ని కూడా ప్రజలు రికార్డ్ చేసినటువంటి విజువల్స్ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాంబాలో డ్రోన్లు కనిపిస్తున్నాయి. అటు ఇప్పటికే రాజ్నాథ్ కూడా, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ కూడా ఒక కామెంట్ చేస్తున్నారు. భారతదేశ విధానాన్ని ప్రధాని మోదీ ప్రపంచం ముందు పెట్టారు ఉగ్రవాదం పైన, బట్ స్టిల్ అట్లాంటి విధానమే కనిపిస్తుంటే ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించక తప్పదు. అండ్ మోరోవర్ అనదర్ బ్రేకింగ్ మనకు తెలుస్తోంది, హోషియాపూర్ లో కూడా పేలుళ్ల శబ్దం కనిపిస్తోంది. మొన్న జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఏదైతే మొదటి రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఇక ఈ రెండు దేశాల మధ్య ఎట్లాంటి ఫైరింగ్ ఉండదు, సీజ్ ఫైర్ కు ఇద్దరు ఒప్పుకున్నారు అని చెప్పిన తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్ లోయలో మురళీ మనోహర్ గారు, వి నో దట్ జమ్మూ కాశ్మీర్ లోయలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి, డ్రోన్లు కనిపించాయి. అప్పుడు ఒమర్ అబ్దుల్లా ఒక క్వశ్చన్ చేశారు, ఇదేం సీజ్ ఫైర్, ఇదేం ఒప్పందం? అగైన్ వీఆర్ లిస్నింగ్ ద సౌండ్స్ ఆఫ్ ది బ్లాస్ట్, అగైన్ వీఆర్ సీయింగ్ ద డ్రోన్స్. ఇది ఎట్లాంటి సీజ్ ఫైర్ అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తున్నాం. మన డిజిఎంఓలు, మన త్రివిధ దళాలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు జస్ట్ 5 minutes బ్యాక్ కూడా ఇంకొక బ్రేకింగ్ అనిపిస్తోంది. ఆల్మోస్ట్ మురళీ మనోహర్ గారు, హోషియాపూర్ లో 5 నుండి 7 పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. సైరన్ మోగింది, మళ్ళీ జిల్లా మొత్తం కూడా అంధకారంలోకి వెళ్ళిపోయింది. అగైన్ వీఆర్ ఇన్ బ్లాక్ మోడ్. మళ్ళీ శబ్దాలు వినిపిస్తున్నాయి, మళ్ళీ సైరన్లు మోగుతున్నాయి. భారతదేశం యొక్క శాంతిని, భారతదేశం యొక్క మౌనాన్ని, ఓపికను చాలా తీవ్రంగా పరీక్షిస్తున్నారు, స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే సాయంత్రం 5 గంటలకు భారతదేశం, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య చర్చలు జరిగినాయి. దీంట్లో రెండు దేశాలు కూడా ఒక్క బుల్లెట్ కూడా కాల్చమంటూ వాళ్ళ నిబద్ధతను చెప్పడం జరిగింది. బట్ 9:30కి ఇందాక రాత్రి 9:30 గంటల ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ లో మళ్ళీ డ్రోన్లు కనిపిస్తున్నాయి. సో కాశ్మీర్ విషయంలో ప్రధానమంత్రి మోడీ చేసిన కామెంట్స్ తర్వాత మేము కాశ్మీర్ ని వదిలిపెట్టాం, కాశ్మీర్ ఖచ్చితంగా మేము ఏదైతే ఆ రోజు ఆర్మీ చీఫ్ ఏదైతే మాట్లాడారో కాశ్మీర్ మా ఒంట్లో నరమని, కాశ్మీర్ ఎప్పుడు వేడిగా ఉండాలని, అదే కాశ్మీర్ విషయంలో ఈ ఒప్పందాలన్నిటికీ తూట్లు పడిచి మళ్ళీ డ్రోన్లు పంపిస్తున్నారు. మళ్ళీ సాంబాలో కాశ్మీర్ లో డ్రోన్లు కనిపిస్తున్నాయి. వీటిని భారత వైమానిక రక్షణ దళాలు కూల్ చేసినాయి. అండ్ ద భారత్ మిలిటరీ ఈస్ కన్ఫర్మింగ్ దట్ ది డ్రోన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ పాకిస్తాన్. ఇట్స్ డిక్లేర్డ్. సో ఇట్లా ఈ పరిస్థితిని ఎట్లా చూడొచ్చు మురళీ మనోహర్ గారు? మళ్ళీ ఇక మిస్సైల్ మన సైడ్ నుంచి పోయే టైం వచ్చిందేమో బహుశా, ఎందుకంటే ప్రధాని మోడీతోనే డైరెక్ట్ గా ఉగ్రవాదులు పెట్టుకుంటారు. ఇట్స్ కంప్లీట్లీ అర్థమవుతుంది. ఇది అది మంచి సంకేతం అండి. మనము ప్రజలందరూ కోరుకుంటున్నారు, యుద్ధం కంటిన్యూ కావాలని కోరుకుంటున్నారు. మన కోరిక వాళ్ళు తీరుస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. అది పాకిస్తాన్ వక్ర బుద్ధి, అది కుక్క తోక వంకర, అది మారదు కనుక పూర్తి మనము ఇంకా ఫుల్ఫిల్ కానటువంటి ఏదైనా ఉంటే అది పూర్తి చేసుకోవాలి. మనకు పిఓకే మనకు రావాలి, ప్రజలందరూ కోరిక ఇది. బహుశా ఆ కోరిక తీర్చే వరకు ఊరుకోరో ఏమో వీళ్ళు. పాకిస్తాన్ సమస్య ఏంటంటే పాకిస్తాన్ చేతిలో లేదు. పాకిస్తాన్ ప్రభుత్వము ఆర్మీ చేతిలో ఉంటది. ఆర్మీ ఎవరి చేతిలో ఉంటుంది? మిలిటెంట్ల చేతిలో ఉంటుంది, టెర్రరిస్ట్ల చేతిలో ఉంటుంది. వీళ్ళందరూ కలిసి మురళీ మనోహర్ గారు, వీళ్ళందరూ కలిసి చైనా చేతుల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. నాకు అనిపిస్తోంది చైనా రెచ్చగొట్టే చర్యలే. అమెరికా ఎంత, అమెరికా లెక్కెంత, భారత్ ఎంత, మోడీ ఎంత, చైనానే విశ్వగురు అనుకుంటుందా? చైనా రెచ్చగొడితే ఈ కామెంట్లు అసలు మాకు పనికిరావు, చైనా ఇస్ ద సుప్రీం అనుకుంటుందా? చైనా దీని వెనకాల ఒక కారణంగా నాకు అనిపిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో అత్యంత అవమానానికి గురి అవుతున్నది చైనా. ఎందుకంటే యుద్ధం చేయకుండానే వాళ్ళ అప్రతిష్ట పాలయ్యారు. వాళ్ళ వెపన్స్ అన్ని ఏమైపోయినాయి? తుస్సుమన్నాయి. మార్కెట్ లో ఇవి ఎట్లయితే టపాకాయలు తుస్సుమంటాయో ఒక్కొక్కసారి అలా అయిపోయినాయి. కనుక వాళ్ళ పరువు పోయింది. ప్రపంచంలో ఎవరు వాళ్ళ వెపన్స్ కొనేవాళ్ళు లేరు రేపటి రోజు. వాళ్ళ సమస్య అది అన్నట్టు. అందుకే మొత్తం మీరే మాట్లాడుకొని మొత్తం మీరే డిసైడ్ చేసుకుంటే మరి మాకేంటంట అనేది చైనా యొక్క పరిస్థితి. బహుశా చైనా గైడ్ చేసిందా అంటామా అంటే చెప్పలేము, చేసిండవచ్చు. కానీ పాకిస్తాన్ లో ఉన్న ఈ మూకలు, ఉగ్ర మూకలు ఏవైతున్నాయో అవి ఎవడి చేతిలో లేడు. వాళ్ళకు డిసిప్లిన్ లేదు, ఒక నియంత్రణ లేదు, ఒక బాస్ లేడు. వాళ్ళకు ఎవడికి తోచింది వాడు చేస్తారు. కనుక మీరు అక్రాస్ ది టేబుల్ మీరు మాట్లాడుకున్నంత మాత్రాన అది తూచా తప్పక అమలవుతుంది అనే ఒక అష్యూరెన్స్ లేదు పాకిస్తాన్. పాపం పాకిస్తాన్ ప్రెసిడెంట్ మాట ఎవడు వినడు. పోనీ ఆర్మీ చీఫ్ చెప్తే వింటారా అంటే ఆర్మీనే వినదు. ఎందుకంటే ఉగ్రవాదుల చేతిలో ఉంటుంది. ఐఎస్ఐ వేరే, ఉగ్రవాదులు వేరే. సో ఈ ఇండిసిప్లిన్ పాకిస్తాన్కి ఏదైతే రోగం ఉందో దాని యొక్క రిఫ్లెక్షన్స్ మనం చూస్తున్నామని అనిపిస్తుంది. కనుక ఇది ఒకందుకు మంచిదేనేమో. అయ్యో అనవసరంగా ఈ ఒప్పందాలకు వెళ్ళిపోయారే,
ఒక పని అయిపోయేది, బలిచిస్తాన్ విడిపోయి ఉంటే బాగుండే, జెండా వాతి జనగణమన పాడింటే అదొక దేశం అయిపోయేది కదా అని ఒక కామన్ మ్యాన్ అనుకునే మాటలు ఇవన్నీ. కానీ కామన్ మ్యాన్ కోరికలు తీరే సమయం వచ్చేసినట్టు కనిపిస్తుంది నాకైతే. ముఖ్యంగా POK కామన్ మ్యాన్ కోరిక మీరన్నారు. ఇందాక ప్రధానమంత్రి వచ్చి ఇది యుద్ధాల శకం కాదు అని మాట్లాడారు. యుద్ధాల కాలం కాదు, యుద్ధాల యుగం కాదు. బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. యుద్ధాల యుగం కాదు అన్నారు, అట్లాగే ఉగ్రవాదుల యుగం కాదని అన్నారు. కనుక ఇప్పుడు ఉగ్రవాదిని మట్టు పెట్టే సమయం వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు. రామ్మోహన్ రావు గారు, ఇది ఉగ్రవాదుల కాలం కాదు, ఇది యుద్ధాల కాలం కాదు, కానీ భారత్ ను రెచ్చగొడుతున్నారు. మనల్ని ఆర్థికంగా దెబ్బతీసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి, మనల్ని యుద్ధంలో ఎంగేజ్ చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. దీని వెనకాల పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు, వీళ్లను రెచ్చగొట్టేటువంటి ఆర్మీ ఉంది, వాళ్ళని ఒకరికొకరు రెచ్చగొట్టేటువంటి ప్రభుత్వం కనిపిస్తోంది. ఆ తర్వాత చైనా చాలా స్పష్టంగా కనిపిస్తోంది, టర్కీ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది మనం చాలా చిన్నగా చూడాల్సినటువంటి విషయం కాదు. అమెరికా అధ్యక్షుడు మాట్లాడిన తర్వాత, భారత ప్రధాని మాట్లాడిన తర్వాత ఈ డ్రోన్స్ వస్తున్నాయంటే మీరెంత, మీ లెక్కెంత అని ఇది పాకిస్తాన్ ఇస్తున్నటువంటి సంకేతమా, చైనా ఇస్తున్నటువంటి సంకేతమా? చైనా కింద పాకిస్తాన్ బానిస అయిపోయి చైనా ఫైటర్ జెట్లను మొత్తం కూడా భారత్ కూల్చేసింది. దట్టు మేడ్ ఇన్ ఇండియా వెపన్స్, సెల్ఫ్ మేడ్ వెపన్స్ కూల్చేసినాయి. సో చైనాకి ఇప్పుడు ప్రపంచం ముందు తలదించుకునేటువంటి పరిస్థితి. వాళ్ళ సామాగ్రిని కానీ వాళ్ళ క్షిపణులు కానీ ఎవడు కొనేటువంటి పరిస్థితి రాదు, లేదు. బట్ స్టిల్ భారతదేశాన్ని చాలా టెక్నికల్ గా యుద్ధంలోకి దింపడానికి చేస్తున్నటువంటి ఒక కుట్ర కోణం ఈ విజువల్స్ లో కనిపిస్తోంది. అండ్ ఇప్పటికే మనం చేస్తాం, మనమే దాడి చేస్తే ఖచ్చితంగా మనం రియాక్ట్ అవుతామని. 100% వీ షుడ్ రియాక్ట్, 100% వీ షుడ్ గివ్ ఎ బ్యాక్. ఖచ్చితంగా ఇవ్వాలి, బ్యాక్ కిక్ ఇవ్వాలి. బట్ మన ఆర్థిక వ్యవస్థను చూసుకుంటూ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రామ్మోహన్ రావు గారు మీరేమీ అనాలిసిస్ చేస్తున్నారు? శ్రీకాంత్ గారు, మీకు మురళి గారికి అట్లాగే ఐనిస్ ప్రేక్షకుల నమస్కారం. మురళి గారితో పూర్తిగా చూపిస్తున్నాను. కానీ కరెక్ట్ గంట ముందు అంటే మోడీ ప్రసంగం కాగానే నేను ఒక టీవీ ఛానల్ చెప్పాను, కుక్కతో ఒక వంకరే, మనం ఒక్క అడుగు వెనక్కి వేసినట్టు కాదు, వాళ్ళే చూస్తారు, ఒక 4 గంటలో వాళ్ళు ఉల్లంఘిస్తారు, అది మనకు వరంగా మారుతుంది. అంటే ఒక్క అడుగు వెనక్కి అంటే 10 అడుగులు ముందుకు వేయడానికే. ఒక రకంగా శాంతి అంటే శాంతి మాటన చాలా సామరస్యం దాగుంది. ఎంత సామరస్యమో అంత యుద్ధం కూడా ఉంది. అంటే చేతగాని వాడు ఎక్కువ మాట్లాడతాం, చేతనైన వాడు తక్కువ మాట్లాడతాం. ఒక బలవంతుడు ఎప్పుడు ఒక అడుగు వెనుక్కుంటాడు, తీసుకుంటే మాత్రం 10 అడుగులు ముందుకెళ్తాడు. అది మనకు రుజువు అవుతుంది. మనందరి కోరిక నెరవేరబోతుంది అంటున్నాను. ఇంతకుముందే మురళి గారు అన్నప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నాను, బెలూచిస్తాన్ ఒక దేశంగా మారిపోతుంది. పాకిస్తాన్ 4 భాగాలు కావాలి. ఒక భాగం బెలూచిస్తాన్ వేరు కావాలి. రెండోది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న చాలా 3-4 జిల్లాలు అవి కూడా తిరుగుబాటు చేయాలి. జమ్మూ, మన సింధును, పంజాబ్, ఈ 2 ఏమో తిరుగుబాటు చేయాలి, కానీ పాకిస్తాన్ మిగిలిపోతాయి అంటున్నాను ఉంటే. ఎందుకంటే రాజకీయ నాయకత్వం అక్కడి నుంచే, సైనిక నాయకత్వం అక్కడి నుంచి, అందరూ కూడా దాదాపు చూస్తే 90% వాళ్ళు అక్కడి నుంచి వస్తారు. POK మన హక్కు. POKను ఆనాడే హరీష్ సింగ్ సంతకం పెట్టినాడు, స్వాధీనం చేసుకోవాల్సి ఉండే. సరే, చారిత్రక తప్పిదాల గురించి గత జిల్లా సేతు బంధనం గురించి లాభం లేదు, కానీ ఇవాళ మనకు మంచి అవకాశం. ఇక్కడ ఇంకో పాయింట్, రామ్మోహన్ రావు గారు, POK మా హక్కు మాట్లాడితే ఉగ్రవాదం గురించి మాట్లాడండి, లేదంటే POK గురించి మాట్లాడండి అన్నదే ఈ రోజు భారతదేశం నుంచి వచ్చినటువంటి స్ట్రైట్ కామెంట్. ప్రధానమంత్రి మోడీ చెప్పినటువంటి స్ట్రైట్ కామెంట్ ఈ రోజు. ఈ రోజు మీడియా ముందుకు వచ్చి జాతిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్ ప్రపంచం మొత్తం చూసింది ఈ కామెంట్స్ ను. సో కాశ్మీర్ మాదే అని సంకేతమా? కాశ్మీర్ విషయంలో ఏమాత్రం భారత్ కామెంట్స్ చేసినా మా పరిణామాలు వేరే ఉంటాయని చెప్పేసి ఈ రోజు ఇస్తున్నటువంటి సంకేతమా ఈ డ్రోన్స్, ఈ పేలుళ్ళు? ఇప్పటికే తెలుస్తోంది 5 నుండి 7 చోట్ల పేలుళ్ళ శబ్దాలు వచ్చినాయి. హోషియార్పూర్ లో, దుస్సాలో, అక్కడ సైరన్ మోతం మళ్ళీ మోగింది. రామారావు గారు, శ్రీకాంత్ గారు, నేను ఒక మాట చెప్తాను. నిన్ననే మాట్లాడారు మోడీ గారు, అంటున్నాను ఫస్ట్ POK మాది అన్నారు. నిన్న మాట్లాడడానికి అదనంగా కొత్తది చేర్చలేదు. ఇవాళ ఒక రకంగా ఒకటి మర్చిపోయారో లేకుంటే ఉద్దేశపూర్వకంగా అనలేరు, కానీ మధ్యవర్తిత్వం అవసరం లేదు మాకు అన్నారు నిన్న. ఇవాళ మాట అనలేదు. నేను ఈ మోడీ గారి ప్రసంగాన్ని 3 భాగాలు చేస్తాను. మొట్టమొదటి భారత సైన్యాన్ని అభినందించారు, మెచ్చుకున్నారు. రెండోది భారత సైన్యం వాళ్ళ మీద దాడులు ఏం చేసిండ్రు వివరంగా. ఇప్పటిదాకా పాకిస్తాన్ మన DCMO చెప్పారు నిన్న. అంతకుముందు మన త్రివిధ దళాధిపతుల నుంచి వచ్చిన వాళ్ళ ప్రతినిధులు అంటే మనకు ఖురేషి, అట్లాగే సింగ్, అట్లాగే ఇక్కడ ముగ్గురు చెప్పారు.
ఇప్పుడు స్వయంగా ప్రధానమంత్రి ఆ విజయాలను గురించి చెప్పారు. ఏది మనం ఎన్ని డ్రోన్లు ఎన్ని వైమానిక స్థావరాలు కూల్చేసిన భావల్పూర్ అయితే అది ఒక రకంగా తీవ్రవాద యూనివర్సిటీ, దాన్ని ఎట్లా నిలబట్టం చేసామని వివరంగా చెప్పుకుంటారు. మూడోది ఏమన్నారంటే ఒకే సమయంలో ఆ 3 మాటలు బాగా గుర్తుంచుకోవాలి మనం. ఒక శాంతి యుద్ధం ఒకే సమయంలో కొనసాగదు. ఒకే సమయంలో నీరు రక్తం పారదు ఒక నదిలో. ఒకటేంటంటే ట్రేడ్ వార్, అంటే యుద్ధం చేసుకుంటూ వాణిజ్య సంబంధాలు ఎట్లా ఉంటాయి, దీనికి 2 పరస్పర విరుద్ధాలు కదా అని ఆ 3 మాటలు మాట్లాడినా. ఇంకోటి, మీరు కనుక న్యూక్లియర్ పవర్ వెపన్స్ వాడితే మా దగ్గర సమాధానం ఉంది, మాకు తెలుసు అని. అంతకన్నా మించి అవసరం లేదు. నేను కొన్నిసార్లు ప్రధానమంత్రి నోటిన ఆ ఉత్తర కుమార్ పరికల్పన రావద్దు అంటే అన్నాక వెనక్కి పోవద్దు కనుక అనే అంత అన్నాడు. ఆ ఒక్క మాట అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వైజ్ మ్యాన్ తక్కువ మాటలతో విషయం చెప్తాడు, ఎక్కువ మాటలు చెప్పేవాడు చేతలు చేసేవాడు మాటలు చెప్పేవాడు. మొరిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు. ఉదాహరణ జంతువులది అయినా సరే మనకు ఆ ఉదాహరణ ఉంది కదా. మనుషులు తక్కువ మాట్లాడుతున్నారంటే చాలా వైజ్ మెన్లు, లేకపోతే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారంటే దుర్మార్గంగా మాట్లాడుతున్నారు అర్థం. ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన తర్వాత జరిగినటువంటి ఈ పరిణామాలకు ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ ముందే చెప్పారు, ఏ మాత్రం ఒక్క బుల్లెట్ వచ్చినా ఇక్కడి నుంచి మిసైల్ పోతాయని చెప్పేసి. ఇప్పుడు డ్రోన్లు వస్తున్నాయి. ఈ డ్రోన్లకు సమాధానం ఎట్లా ఉంటుంది? నిన్న ప్రధానమంత్రి మాట్లాడిన వారి ప్రకారం అయితే ఒక్క బుల్లెట్ మీ అక్కడి నుంచి వచ్చినా మేము ఫిరంగ్ గుర్తుని దాడి చేస్తామన్నారు కదా. అంటే కదా ఈట్కా జవాబ్ పత్ర సిద్ధత. కానీ ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది స్పష్టంగా కరెక్ట్ ప్రధానమంత్రి ప్రసంగం పూర్తిగా ఒక టీవీలో మాట్లాడి చెప్పారు, ఇది మనకు పెద్దగా వెనకాడు కాదు, వాడు ఎట్లాగో పిచ్చివాడు, వాడు కుక్కతో ఒక వంకరే, వాడు దాడి చేస్తాడు, మనం ప్రతి దాడి చేస్తాం, ఈ రాత్రి జరగబోతుందని. నేను జ్యోతిష్కుని కాదు, నేను హేతువాది, నాకు ఎక్కడ జ్యోతిష్యం లేదు. కానీ ఇక్కడ మీ అంచనా ప్రకారం రామరావు గారు, మీ అంచనా ప్రకారం ఈ రోజు రాత్రికి ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. వాడు కనుక ఏ పని చేసినా దానికి 10ంతల పని మనం చేస్తాం. మొన్న ఆపరేషన్ సింధూర్ 2 అదే చేసినాం. ఆ తర్వాత వాడు చర్చలు అయిపోయింది. నేను మన యుద్ధం ఆపిన ట్రంప్, నేను ట్రంప్ కు కేఏ పాలకి ఏం తేడా అంటున్నాను. కేఏ పాలని ఏమంటున్నాను, ఇప్పుడు అధ్యక్షుడు ఈయన ఏమంటున్నానంటే అణుయుద్ధం మాట్లాడినట్టు దుర్మార్గుడు. అణుయుద్ధం ఎక్కడ అసలు? అణుయుద్ధం గురించి ఆయనకి తెలిసి ఉంటే ఇట్లా మాట్లాడుతున్నాడు. లోకేం కాదు, అణుయుద్ధం అట్లా ఉంటే ట్రంప్ విషయంలో ఒక మాటల్లో 2 దేశాలు యుద్ధం చేసుకోవడం కరెక్ట్ కాదు, 2 దేశాలు ఫైరింగ్ చేసుకోవడం కరెక్ట్ కాదు అనే కంటే ముందు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం కరెక్ట్ కాదు, టెర్రరిజం ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పాల్సినటువంటి కామెంట్ రావాలి. బట్ ట్రంప్ విషయంలో టెర్రరిజం గురించి ఒక్క మాట మాట్లాడాల. ఈయన కంటే జో బైడెన్ లక్ష వాళ్ళనే ఏమంటున్నాను. జో బైడెన్ పోయిన అధ్యక్షుడు ఉన్నప్పుడే పాకిస్తాన్ అంత తీవ్రవాద దేశం ఇంకోటి లేదు పొమ్మన్నాడు. నేను అప్పుడు రాసిన బుద్ధి వచ్చిందా, ఇప్పుడు అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డదా? మీరు ఆఫ్ఘనిస్తాన్ లో తిష్ట వేసి కూర్చుంటే ఏం జరిగింది? మీ ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ చంపింది తీసుకుపోయి అంటే ఇవాళ ఉగ్రవాద దేశం గుర్తొచ్చిందా? ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి అన్న. ఆయన పోయి నేను వచ్చిండు. అంతకంటే ఓ రకంగా బఫూను, ఓ రకంగా చెప్పాలంటే పిట్టల ద్వారా అంటాం కదా, ఆ మాట పట్టుకున్నాడు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒకటి మోడీ గారు ఒక్క మాట చెప్పలేదు. నిన్న మాట్లాడిన దానికంటే తక్కువ మాట్లాడింది. ఒకటైతే నేను ఎవరి మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోనన్నారు కదా, ఇవాళ ఆ మాట మరొకసారి. ఎందుకంటే మోడీ గారు మాట్లాడకే ముందే ట్రంప్ అణు యుద్ధాన్ని ఆపిన అంటాడు. అసలు ఫస్ట్ యూజ్ సిద్ధాంతం మన పాటిస్తున్న తెలుసు కదా ఆయనకైతే. ఎవడు అణు యుద్ధం చేసేవాడు? వాళ్ళే కదా చేసేది. అటువంటి అప్పుడు పాకిస్తాన్ ఏదైతే చూపకుండా గుర్రాన్ని గాడిదని ఒకే ఘాట కడుతున్నాడు అమెరికా. ఇది చాలా దుర్మార్గం. ఇవాళ 2 శక్తివంతమైన దేశాల మధ్య యుద్ధం జరగొద్దట. అండ్ మోరోవర్ సార్ ఇంకొక పాయింట్ కూడా డిస్కస్ చేయాలి. ట్రంప్ మాటల్లో ఒకవేళ ఎవరు గాని ఫైరింగ్ చేసుకున్నా, ఎవరు గాని మళ్ళీ సీజ్ ఫైర్ కి అగెన్స్ట్ పోయినా 2 దేశాలతో మేము వాణిజ్యాన్ని ఆపేస్తామని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చారు. అంటే విషయం అర్థమైతలేదు ఆయన. అంటే ప్రపంచ పోలీస్ ఆయన ఏమన్నా? ఆయన ఎవడండి మనకు చెప్పాడు శ్రీకాంత్ గారు? పాకిస్తాన్ అండ్ ఇండియా, అసలు ఇండియా గురించి ఎవడో ఉంటున్నాను. ఇప్పుడు బోడముండ పెత్తనం అంట సామెత తప్పు ఉన్నా సరే ఆడవాళ్ళని అవమానించడం కాదు, సామెత వాడుతున్నాడు, అది క్షమించాలి. ఎందుకంటే ఆయన పెత్తనం ఎవడు కోరినట్టున కోరితే ఈ మాటలు మాట్లాడద్దు. ఏం చేయాలంటే సమరస్యం ఉండాలి. ఇద్దరి మధ్యన ఇద్దరిలో ఎవరిని గుర్తించాలి. ఒక దొంగను ఒక మంచివాడిని ఇద్దరిని కలిపి మీ ఇద్దరు పంచాయతీ పెట్టుకుని నేను చర్య తీసుకుంటానని మాట్లాడితే ఆయన చర్య ఏంది? మనమే ట్రేడ్ ఆపేస్తాం. ఇప్పటికే ట్రేడ్ యుద్ధం మొదలుపెట్టిండు, వాణిజ్య యుద్ధం మొదలుపెట్టి ఆర్థిక యుద్ధాలు పోయింది, ఇప్పుడు వాణిజ్య యుద్ధాల కాలం వచ్చేసింది. ఇప్పుడు నేను మోడీ గారు చెప్పారో అందులో నిన్నటిది ఒక మిస్ అయింది అంటున్నాను. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని ఒక మాట్లాడాల్సింది. పిఓకే మనది నిన్న అన్నట్టు ఇవాళ అన్నాడు. నిన్న కూడా ఏమన్నాడు? మీరు బుల్లెట్ బెరిస్తే మేము ఫిరింగ్ బెరుస్తాం అన్నాడు. 2. మూడోది ఏమన్నాడు? ఇవాళ ఈ 3 మాటలు
నీళ్లు రక్తముఖియ దగ్గర పారదు సింధు వాళ్ళు మాట్లాడిన దాన్ని అంతకంటే ఎక్కువ అవసరం లేదు వాడికి. అఖల్ మంత్కో ఇషారా కాపీ అన్నారు, వాడు అఖల్ మంది అయితే అర్థం చేసుకుంటాం. నాలుగోది ఏంటంటే ఇప్పుడు మనము ఏదైతే ఎక్కువ పెట్టే ఉన్నాయి మన బాణాలు, మనకు తెరువులో ఒకటి ఉంది ద్వారాలు తెరిచే ఉన్నామని, చర్చలకు దేవాలయాలు తెరిచే ఉంటాయి కానీ బాణాలు ఎక్కి పెట్టే ఉన్నాయి, ఫిరంగులు ఆ వైపే చూస్తున్నాయి. నేనేమంటే ఇది మంచి అవకాశం శ్రీకాంత్ గారు. ఇప్పుడు వాళ్ళు ఉల్లంఘించినట్టే లెక్క. ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో కూడా ఇప్పటికే 100 సార్లు రుజువు చేసిన శిశుపాలన తప్పులు 100 అయిపోయినాయండి. 100 అయిపోయినాక 101, 102 నడుస్తున్నాయి. ఇప్పటికీ శాంతి మంత్రం పాటిస్తే ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఎందుకంటే శత్రువు మన కళ్ళ ముందే మనల్ని దాడి చేయడానికి వస్తున్నారు, మనం వాటిని తిరిగి కొడుతున్నాం. ఇప్పటికీ తిరిగే మనం కౌంటర్ ఇస్తున్నాం, వీటిని తిరిగి మనం బ్లాస్ట్ చేస్తున్నాం తప్ప వీఆర్ డింట్ అటాక్. ఇప్పటివరకు మనం అటాక్ చేయాలి. ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళ అటాక్స్ కి మనం రీకౌంటర్ ఇచ్చాం తప్ప ఇక్కడ మళ్ళీ అటాక్ చేయాలి. అండ్ ప్రధానమంత్రి మోడీ మాట్లాడిన తర్వాత ఈ అటాక్ కి, ఈ డ్రోన్స్ అటాక్ కి ఖచ్చితంగా సమాధానం పోవాలి. నాకు తెలిసి రామరావు గారు, నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి చూస్తే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో, 1 సెకండ్ గివ్ మీ మినిట్, పంజాబ్ లో హాలిడేస్ డిక్లేర్ చేశారు. పాఠశాలలు, కాలేజెస్ మొత్తం కూడా మూతపడేశారు. సో అక్కడ మన సెక్టర్ ఉంది, వి నో దట్. అండ్ అమృత్సర్, తరాన్, పఠాన్కోట్ జిల్లా రేపు ఐ థింక్ సో ఎల్లుండి కూడా, మోరోవర్ రాబోయే 2 రోజులు మొత్తం కాలేజెస్, స్కూల్స్ అన్ని కూడా మూతపడబోతున్నాయి. ఇప్పటికే బ్లాక్అవుట్ పడింది. సో ఎవరు ఎక్కడ బయటకు వచ్చేటువంటి పరిస్థితుల్లో సీరియస్నెస్ కనిపిస్తోంది. ఇవాళ సాయంత్రమే, ఇవాళ పొద్దున్న నుంచి ఆల్మోస్ట్ శ్రీనగర్ కానీ ఈ ప్రాంతాలు ఏవైతే పంజాబ్ కానీ రాజస్థాన్ అనుకున్నామో ఇవన్నీ మార్కెట్ లోపల అయిపోయాయి. సో అందరూ జనాలు మళ్ళీ ఎక్కడో బంకర్లో దాచుకున్న వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి ఇంట్లోకి వచ్చినటువంటి పరిస్థితి. అండ్ అగైన్ దే హ్యావ్ టు గో టు బంకర్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ షుడ్ టేక్ అన్ యాక్షన్ నౌ. నాకు తెలిసి 1-2 days లో అరౌండ్ ఈ నైట్ ఏదో ఖచ్చితంగా కొట్టేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మోడీని డైరెక్ట్ టచ్ చేస్తున్నారు, వెపన్స్ డైరెక్ట్ టచ్ చేస్తోంది. అంటే వాడు మానవ బాంబు, పాకిస్తానే మానవ బాంబుగా మారిపోయింది, సైనిక బాంబుగా మారిపోయింది. వాళ్ళ బుద్ధి మారదు. నేనేమంటే ఒక్క అడుగు వెనకేసినంత నిన్న నుంచి 2 రోజుల నుంచి విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్షాలు కూడా. వాటిల్లో 1-2 సహేతుకమని అంటున్నాను. నేను ఇప్పటికి చెప్తున్నాను, ఆనాటి మనం 22 రోజుల నుంచి మాట్లాడుతున్నాం శ్రీకాంత్ గారు, మురళి గారు రాలే కనుక నేను చెప్తున్నాను. రోజు నేనేమంటున్నానంటే, ఒకటి ప్రతిపక్షాలు స్నేహస్తం అందించాయి, మనం కౌగులించుకోవాలి. ఆనాడు ఇందిరాగాంధీ లేకపోతే ఇవాళ మోడీ, మా విజయం మాదే అనొద్దు, ఇది భారతదేశ విజయం అంటున్నాడు. ఇండియా గెలిస్తే ఎవరు ఓడినట్టు, ఇండియా ఓడిపోతే ఎవరు గెలిచినట్టు? ఈ మాట మాట్లాడుకుందాం. ఇండియా ఓడితే గెలిస్తే అందరం గెలిచినట్టే, ఇండియా ఓడితే అందరం ఓడిపోయినట్టు, ప్రతిపక్షాలు కాదు ప్రజలు కూడా ఓడిపోయినట్టే. కనుక దీన్ని అర్థం చేసుకుంటే నేనేమంటున్నానంటే, అఖిలపక్ష సమావేశం మళ్ళీ ఒకసారి పెట్టాలి. నెంబర్ 1 అంటే ప్రజలను పరిగణలోకి తీసుకున్నాడు కానీ నిన్న పెట్టిండు, అంతకుముందు పెట్టిండు. అఖిలపక్ష సమావేశం ఇప్పుడు అటాక్ జరుగుతున్నటువంటి టైంలో ఫస్ట్ ఇంపార్టెంట్ అఖిలపక్ష సమావేశం, పార్లమెంట్ సమావేశం పెట్టాలి. ఈ 2 కావాలి. ఇప్పుడు ఏమంటున్నారు సార్, ప్రతిపక్ష వాళ్ళ పక్షాల నుంచి వాళ్ళైతే బ్లాంక్ చెక్ ఇచ్చేసింది కదా, ఏ మాట కమాట చెప్పాలి. ఇప్పుడు మన ఓవైసీ గాని, అటు ఒమర్ అబ్దుల్లా గాని, ఒమర్ అబ్దుల్లా కూడా చూడండి ఎంత భయంకరంగా మాట్లాడిందో. ఈ సంఘటన సిగ్గుపడుతున్నాను, క్షమాపణ చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాను అసెంబ్లీ సమావేశం పెట్టాడు. ఓవైసీ బిలావర బుట్టో గురించి, లేకపోతే నిన్న అంటే నేనేమంటున్నా, డిఫెన్స్ లో పడ్డారు, నేను కాదంటలేదు. ఇవాళ మాట్లాడే వాళ్ళందరూ కొంచెం డిఫెన్స్ లో పడ్డారు. మొన్నటి దాకా సన్నాయి నొక్కులు వాడు కూడా ఇవాళ, అంటే వాళ్ళని మనం కలుపుకోకపోతే ఏమైతే అంటే వాడు ఇంకో సన్నాయి నొక్కులు నొక్కుతాడు కదా అని నేను అంటున్నాను. అది కొంచెం మోడీ గారు తన వ్యక్తిగతమైన ప్రచారం మెచ్చుకోకండి. ఎంత వ్యక్తిగత ప్రచారం మీద అంత దాడులు ఉంది. అన్నిటికీ నేనే బాధ్యుని అంటే మంచికి చెడు కూడా మీరే బాధ్యులు అవుతారు. అందుకని 2 నాకు డిమాండ్ 15 రోజుల నుంచి ఇదే చెప్తున్నాను. ఇప్పుడు అఖిలపక్ష సమావేశాన్ని పెట్టండి, అందులో అన్ని వెల్లడించాల్సిన అవసరం లేదు. మొన్న కూడా అదే చెప్పిండు, యుద్ధంలో అసత్యాలు అర్ధసత్యాలు రాజ్యం వెళ్తాయి. నెంబర్ 1 యుద్ధ వ్యూహాలు ఎవరు చెప్పడు, అధికారంలో ఉన్న వాళ్ళకే తెలుస్తాయి. లాస్ట్ టార్గెట్ వాళ్ళే అవుతారు, వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. ప్రతిపక్షాలు మీరు నేను నిర్ణయం తీసుకునే కాదు, యుద్ధంలో యుద్ధ నీతి కూడా. కానీ సింధూర్ 2 జరుగుతున్నది అక్కడ. అఖిలపక్ష సమావేశంలో ఏం చెప్పారు, మనం ఊరుకోవట్లేదు, ఇప్పటికైతే ఆగుతున్నాం అన్నారు. ఏమైంది, అది నాకు జరిగింది. అందుకే ప్రతిపక్షాలు అన్ని విషయాలు చెప్పట్లేదు, వాళ్ళను పరిగణనలోకి తీసుకోండి. 2వది పార్లమెంట్ సుప్రీం మనకి ఇవాళ, అధ్యక్ష తరహాలు కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కనుక పార్లమెంట్ సమావేశం పెట్టి అందరు చెప్పండి. ఇప్పుడు పార్లమెంట్ తెలిసిన విషయాలను మనకు తెలవాలి కదా, మనకు కూడా తెలవాలి. ఎందుకంటే సమాచార ప్రకారం పార్లమెంట్ లో ఏ విషయం తెలుస్తుంది మనకు కూడా తెలవాలి. ఇది ప్రజలకు తెలిపింది మంచిది కాదంటలేదు నేను. కానీ పార్లమెంట్ సమావేశాలు పెడితే అన్ని పక్షాలు సైలెంట్ అవుతాయి, ఈ శేష విషయాలు ఉండవు, ఈ లొల్లి ఉండదు. నిన్నటి దాకా చూడండి, ఇందిరాగాంధీ శక్తివంతురాలా, మోడీ శక్తివంతురాలా, ఈ లొల్లి అంతా నడుస్తున్నది. నేను ఆనాడు సోషల్ మీడియాలో జరిగే చర్చలు వేరు,
రాజకీయంగా, ఆర్థికంగా దేశ అభివృద్ధి కోసం జరగాల్సినటువంటి చర్చలు వేరు. రైట్, 1 సెకండ్ రామారావు గారు, కమ్ బ్యాక్ టు బిఫోర్ దట్ మా కరెస్పాండెంట్ రాము మనతో పాటు జాయిన్ అయ్యారు. రాము, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రాము, ఆల్రెడీ లాస్ట్ డిబేట్ లో వి హావ్ డిస్కస్డ్, చాలా అంశాలు మనం డిస్కస్ చేశాం. పాకిస్తాన్ తల ఎప్పుడు కూడా వంగేటువంటి పరిస్థితి కనిపించట్లేదు, తోక ముడిచేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కుక్క తోక వంకర అన్నట్టు అదే సిద్ధాంతాన్ని మళ్ళీ పాకిస్తాన్ ప్రయోగిస్తోంది. సో ప్రధానమంత్రి మోడీ మాట్లాడిన తర్వాత, అంతకుముందు అమెరికా అధ్యక్షుడు మాట్లాడిన తర్వాత, అంతకుముందు డీజీఎంఓల చర్చలు కూడా జరిగాయి. సో ఈ చర్చల్లో ప్రధానంగా ఇక నుంచి బుల్లెట్లు పేలవు, ఎల్ఓసిలో మా సైన్యాన్ని మేము తగ్గించుకుంటాం, మా బలగాలు మేము తగ్గించుకుంటాం, మీరు కూడా తగ్గించుకోండి, ఈ చర్చలు జరిగాయి. ఆ తర్వాత ప్రధానమంత్రి మోడీ మాట్లాడారు. మోడీ మాట్లాడుతూ కీలకమైనటువంటి కామెంట్లు చేశారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు, ఏదైనా మాట్లాడితే పిఓకే గురించి మాట్లాడదాం, లేదంటే ఉగ్రవాదం గురించి మాట్లాడదాం, అంతే తప్ప నథింగ్ ఎల్స్, ఇంకేం మాట్లాడలేదు. బట్ ద రివెంజ్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇప్పటికీ ఇంకా డ్రోన్స్ నడుస్తున్నాయి, ఇప్పటికీ డ్రోన్స్ నడుస్తూనే ఉన్నాయి. అగైన్ మళ్ళీ కాశ్మీర్ లో సాంబాలో డ్రోన్స్ కనిపిస్తున్నాయి. 9:30 కరెక్ట్ 1 అవర్ బిఫోర్ 9:30కి డ్రోన్లు కనిపించాయి. దాన్ని మన రక్షణ దళాలు పేలు చేస్తున్నాయి. అటు పంజాబ్ లో కూడా పేలుల శబ్దాలు వినిపించాయి. ఇట్స్ బ్లాస్టింగ్స్ కనిపిస్తున్నాయి. మొత్తం ఓవరాల్ మళ్ళీ బ్లాక్అవుట్ విధించినటువంటి పరిస్థితి. రాము, ఏం చెప్తున్నారు, ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? వాట్ ఇస్ యువర్ వ్యూ? పిసిఆర్ ఐ థింక్ రాము నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఐల్ కమ్ బ్యాక్ టు యు రాము. బిఫోర్ దట్ మురళీ మనోహర్ గారు, సో ఖచ్చితంగా 2-3 రోజుల్లో వెయిట్ చేసే పరిస్థితి లేదేమో. బహుశా ఒక పెద్ద ఆయుధాన్ని రెండోసారి ఇచ్చింది మనకు. ఆల్రెడీ మొన్న సీజ్ ఫైర్ ని అతిక్రమించి దిగారు. అగైన్ దే హావ్ గివెన్ అనదర్ వెపన్ టు us. ఈ రోజు డీజీఎంఓ మీటింగ్స్ లో కూడా అండర్స్టాండింగ్ ఏంటి అంటే, ఒకటి ఉగ్రవాదాన్ని ఆపుతామనేటువంటి అష్యూరెన్స్ వాళ్ళు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా ఈ బార్డర్ పైన ఇవన్నీ కూడా ఏది జరగదు, న్యూసెన్స్ ఉండదు అనే హామీ ఇచ్చారు. వీటితో పాటు మనం మర్చిపోకూడదు ఏంటంటే, ఈ ఇంటర్ప్రిటేషన్ రైట్ కూడా మనకే ఉంది. అంటే ఇప్పుడు మనం చెప్పాం నెక్స్ట్ ఇది సీజ్ ఫైర్ కాదు, ఇది ఏది కాదు. వాళ్ళు ఒక బాంబు వేసినా ఒకరు చనిపోయారా, ఇద్దరు చనిపోయారా, లేకపోతే ఇది యాక్ట్ ఆఫ్ వారా, ఇదంతా కూడా యాక్ట్ ఆఫ్ వార్ అనేది డిఫైన్ చేశారు మోడీ గారు. కనుక యాక్ట్ ఆఫ్ వార్ ఇన్సిడెంట్ కూడా ఉంటుంది. మేము ఉదాహరణకు డ్రోన్ వచ్చింది, ఒక బాంబు అక్కడ వేసింది, పొరపాటున పడ్డది, కనుక ఇది యాక్ట్ ఆఫ్ వార్ గా తీసుకోకూడదు అని వాళ్ళు చెప్పినా కూడా యాక్ట్ ఆఫ్ వార్ గా తీసుకునే రైట్ మనకుంది. అంత హక్కు మనకున్నప్పుడు ఇది నిజంగా కూడా కలిసి వచ్చిన అవకాశం. ఎట్టి పరిస్థితిలో ఇది ఉపయోగించుకోవాల్సిందే, తిరిగి దాడులకు పూనుకోవాల్సిందే. మనము మొదటిసారి 9 ప్లేసెస్ పైన ఏదైతే ఉగ్రవాద స్థావరాల పైన చేశామో అది సక్సెస్ అయ్యాం, నో ప్రాబ్లం. కానీ అన్నిటికన్నా ఈ 10వ తేదీ సుమారుగా జరిగినటువంటి 11 స్థావరాల పైన, ఎయిర్ బేస్ల పైన చేసిన దాడి ఎక్కువ నష్టం కలిగించింది పాకిస్తాన్. ఇప్పుడు మనము కన్ఫర్మ్ చేసుకున్నది ఏంటంటే, వాళ్ళు ఈవెన్ ఈ బాంబ్ థ్రెట్ ఏదైతే మాట్లాడేవాళ్ళు ఇంతవరకు వాళ్ళు మాట్లాడడం బంద్ చేశారు. మీరు గమనిస్తే కనుక యుద్ధం కన్నా ముందు చాలా మాట్లాడారు. మొన్న డైరెక్షన్ మీ వైపు పెట్టాము, 130 హెడ్స్ అన్ని మీకు పెట్టాము, అయిపోయింది, ఇంకా వచ్చేస్తాయి అన్నట్టుగా మాట్లాడారు. యుద్ధం మొదలయ్యాక ఎవడు ఏమీ మాట్లాడడం లేదు. ఇప్పుడు పరిస్థితి తెలుస్తున్నది ఏంటంటే, వాళ్ళ రాడార్లన్నీ కూడా ఇదే అయిపోయినాయి, ఎయిర్ బేస్లన్నీ కూడా ఖతం అయిపోయినాయి. వాడు ఈవెన్ అది కూడా లిఫ్ట్ చేయలేడు, న్యూక్లియర్ బాంబుని కూడా లిఫ్ట్ చేయలేడు. కనుక ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ న్యూక్లియర్ వెపన్స్ ఏదో ఉన్నాయని కూడా లేదు. మనం అమెరికాకి చైనా ఇస్తున్నటువంటి వార్నింగ్ లాగా దీన్ని చూడాలా? భారత్ భుజాల మీద తుపాకీ పెట్టి అమెరికాని కాలుస్తుందా చైనా? వాళ్ళిద్దరి మధ్య ఎలాగో ఉంది. మీరు గమనించినట్టయితే ఈ టారిఫ్ వార్ ఒకటి నడుస్తుంది వాళ్ళ మధ్య. ఈ రోజే వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు. వచ్చేసి 90 రోజుల వరకు మళ్ళా ఇష్యూ లేకుండా కూడా చేసుకున్నారు. కనుక ఇప్పుడు అది రైట్ నౌ అది హాట్ ఇష్యూ కానే కాదు అసలు. కాకపోతే పాకిస్తాన్ చైనా మాటలు నమ్మే కాస్త అటు ఇటు మళ్ళా వేవరీగా ఉందని నాకు అర్థమవుతుంది. అమెరికా మాట విన్నది, చర్చలకు వచ్చింది, కాళ్ళబేరానికి వచ్చింది. కానీ చైనా మాటలు విని తిరిగి మళ్ళా ఇవన్నీ కూడా ఇప్పుడు అమెరికా ఏం చేయాలి? ఇప్పుడు ట్రంప్ ఏం నిర్ణయం తీసుకోవాలి?
ఎస్, ఇప్పుడు ట్రంప్ అనేవాడు తన దుందుడుకుతనాన్ని ఆపి ఒక మెచ్యూర్డ్ డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే తాను క్లెయిమ్ చేశాడు, నేనే ఆపాను అని బాగా నేను చాలా తోపు అన్నట్టుగా చెప్పుకున్నాడు. కనుక నువ్వు తోపు అయితే ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేయి, పాకిస్తాన్ పరిస్థితి ఏందో నువ్వు ప్రూవ్ చేసుకో, వెళ్ళి ఆపి ఏంట్రా బాబు అని అడుగుతావా మరి? లేదని అంటే ఇండియాకి వదిలేసే, మేము చూస్తాం కదా, మన పని మనం చేస్తాం కదా. కనుక నేను ఒక మాట మీరు అన్నట్టుగా అది కరెక్ట్. అసలు ఉగ్రవాదం గురించే మాట్లాడలేదు ట్రంప్ అనేవాడు. వాడు ఈజ్ లీస్ట్ వరీడ్ అబౌట్ న్యూక్లియర్ బాంబ్స్, అదంతా పిచ్చి మాటలు అన్ని చెప్పాడు. నేను వాణిజ్యాన్ని నేను డ్రాప్ చేస్తాను, మీతో పెట్టుకోను అంటే పెట్టుకోకపోతే కొంప మునిగేది ఏముంది ఇంతకన్నా. ఇప్పుడు టారిఫ్ వచ్చాక అంత రిసెషనే నడుస్తుంది. కనుక దాంతో బెదిరించాను నేను, నా మాట నేను ఎక్కింది అని పిచ్చి మాటలన్నీ మాట్లాడే. కనుక నిజంగా ఆయనకు ఆ చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు పాకిస్తాన్ ను నిలదీయాలి. కానీ మనకు మాత్రం అవకాశమే దొరికింది. ఇప్పుడు ఈవెన్ అమెరికా పాకిస్తాన్ మొన్న ఏ రోజైతే ట్రంప్ పోస్ట్ చేశారు ట్విట్టర్ లో, ఆ రోజు రాత్రే పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించింది. ఆ రోజే పాకిస్తాన్ నిలదీయాల్సింది ట్రంప్. ఆ రోజు అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. అసలు ఇంకొకరు అయితే ఇందాక రామ్మోహన్ రావు గారు అన్నట్టు వేరే పర్సన్స్ అయితే పాకిస్తాన్ కనీసం దర్వాజా దాకా కూడా రానియరు, గేట్ కూడా టచ్ చేయనియరు. సో రెండోసారి అవకాశం ఇస్తే రెండోసారి కూడా పాకిస్తాన్ సేమ్ బిహేవియర్ షోయింగ్. సో ఇప్పుడు భారత్ ఇస్ వెరీ క్లియర్, ఇండియా ఇస్ వెరీ క్లియర్. మా మీద దాడి చేస్తే మేము చేస్తాం, మీరు బుల్లెట్ వేస్తే మేము మిసైల్ వేస్తాం. మొదటి నుంచి అదే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ సిగ్గుపడాల్సింది అమెరికా. ఆ మాట వచ్చిందే ఎందుకొరకు అంటే డిజిఎంఓ మీటింగ్ లో కూడా ఈరోజు చెప్పారు, మీరు ఏది కట్టుబడి ఉండరు కనుక మేము డెసిషన్ మేమే తీసుకుంటాం. మీరు బుల్లెట్ లేకపోతే ఇదేదైతే ఫిరంగి అన్నారో ఆ ఉద్దేశమే అది. ఇక్కడ కనుక మీరు ఇప్పుడు కూడా మళ్ళా సీజ్ ఫైర్ బ్రేక్ చేస్తే వెంటనే మేము చర్యలు తీసుకుంటాం అనే ఆప్షన్ మనం పెట్టుకున్నదే అందుకొరకు. అవకాశం వచ్చేసింది కనుక మనం ప్రూవ్ చేసుకోవాల్సిందే ఉంది. నేను అనుకుంటా మీరు అన్నట్టుగా తెల్లారే వరకు ఏదో ఒక పెద్ద చర్య ఇండియా తీసుకుంటే. ఎందుకంటే ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారు, రైట్? మా రాము జానేర్, మా కరెస్పాండెంట్ రాము, ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారు. బిఫోర్ దట్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడారు. ట్రంప్ క్లెయిమ్ చేసుకున్నారు, రెండు దేశాల మధ్య నేను ఏదో యుద్ధాన్ని ఆపాను, ఒక శాంతి దూతగా నేను వచ్చాను అని మాట్లాడారు తప్ప అసలు ఎక్కడ ఉగ్రవాదం గురించి మాట్లాడలేదు. భారత్ లో జరిగినటువంటి ఆడబిడ్డల సింధూరాన్ని దుడిచేసిన చర్య గురించి ఎక్కడ అమెరికాకి అసలు ఎమోషనల్ ఫీలింగే లేదు. హీస్ జస్ట్ డీలింగ్ ఎ బిజినెస్. మీరు ఇంకా కాల్పులు చెప్తే మేము బిజినెస్ ఆపుతా ఉంటున్నారు తప్ప ఎవడొక్కడు ఆడబిడ్డల జోలికి పోయినా, భారతదేశం జోలికి పోయినా ఉగ్రవాదులను అంతం చేస్తా ఉన్నాయి పాకిస్తాన్, అమెరికా తీరదు అన్నమాట. రేపొద్దున అమెరికా, అఫ్కోర్స్ రేపొద్దున గతంలో కూడా అమెరికా ఉగ్రవాదానికి బలైన దేశమే. అండ్ స్టిల్ ది ట్రంప్ ఈస్ మేకింగ్ బిజినెస్ అండ్ డూయింగ్ బిజినెస్ విత్ ద టూ కంట్రీస్. ఉగ్రవాద దేశాన్ని భారత్ తోటి సమానంగా చూస్తున్నారు. దిస్ టోటల్ కరెక్ట్. అండ్ అదృష్టం కొద్దీ ఆయుధం మన చేతికి వచ్చింది. అండ్ నౌ వాట్ వీ హ్యావ్ టు గోయింగ్ టు డూ, వాట్ వీ షుడ్ డూ. రాము? శ్రీకాంత్, మీరు చెప్పింది కరెక్టే. ఏదైతే ప్రపంచ దేశంలో అమెరికా ఒక అగ్రరాజ్యంగా చలామణి అవడానికి మాత్రమే ఈ వ్యాఖ్యలు చేస్తుంది, కానీ సమస్యను పరిష్కరించే దిశలో మాత్రం ఆ అమెరికా అధ్యక్షుడు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. భారత్ ఎందుకు ఈ యొక్క ఏదైతే ఉగ్రదాడులకు సంబంధించి ఆపరేషన్ సింధూర్ దేనికి పెట్టిందో దానికోసం అయితే మాట్లాడే పరిస్థితి లేదు. ఏదో మేము ఒక రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చామని ఆ క్రెడిట్ అంట వాళ్ళ మీద వేసుకునే విధంగా అయితే ట్రంప్ తాలూకు వ్యాఖ్యలు ఉన్నాయి. ట్రంప్ వ్యాఖ్యలపై కూడా యావత్ భారతం కూడా ఒక పిచ్చి మాటలలాగే కొట్టిపాడేసిన పరిస్థితి అయితే మనం చూసాము. సోషల్ మీడియా వేదికగా కూడా ట్రంప్ వ్యాఖ్యలని వివిధ రకాలుగా ట్రోల్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. ఇక పాకిస్తాన్ విషయానికి వచ్చేసరికి పాకిస్తాన్ అనేది కాల్పులు విరమణ ఏదైతే ఉల్లంఘిస్తుందని మనం ముందు నుంచో అనుకునే విషయం, ఇది కొత్తగా చర్య ఏమీ కాదు. ఎందుకంటే 3 గంటల కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన 3 గంటల్లో కాల్పులు జరిగినప్పుడే యావత్ ప్రపంచానికే అర్థమైంది, భారత్ కూడా అర్థమైంది. ఈ విషయంలోనే కూడా ఏదైతే త్రివిధ దళాలు పెట్టిన మీడియా కాన్ఫరెన్స్ అవ్వచ్చు, అదే ప్రధాని మోడీ మాట్లాడిన మాటలు అవ్వచ్చు, ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా కొనసాగుతుందని మాత్రమే చెప్పారు. ఇంకో విషయం కూడా ఈ రోజు ప్రధాని మోడీ అనేది ఏదో కన్విన్సింగ్ గా మాటలు గట్రా ఏం ఆడలేదు, అలాగే భారత ప్రజలకి ఏదో చెప్పాలని కూడా రాలేదు. డైరెక్ట్ గా పాకిస్తాన్ కి ఒక మెసేజ్ ఇవ్వాలని ఈ రోజు ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. దాంట్లో కూడా ఒక స్వీట్ వార్నింగ్ గానే మనం చూసుకోవచ్చు. మోడీ
భారత ప్రధాని మోడీ మాట్లాడే ప్రతి మాట కూడా పాకిస్తాన్ వినాలి, పాకిస్తాన్ చూడాలి, పాకిస్తాన్కి డైరెక్ట్ గా ఒక మెసేజ్ వెళ్ళాలనే ధోరణిలోనే ఆయన ఇవాళ అయితే ప్రెస్ మీడియా అయితే సాగింది అనుకోవచ్చు. ఇంకో విషయం చూసుకోవచ్చు, ముందు నుంచి మనం మాట్లాడుకుంటే పాకిస్తాన్ లో ప్రభుత్వం వేరు, సైనికులు వేరు, ప్రభుత్వం సైనికుల మధ్య సమన్వయం ఎప్పుడు కూడా ఉండదు. ఇప్పుడు సైన్యానికి తోడు ఉగ్రవాదులు కూడా చేరారు, ఉగ్రవాదులు సైన్యం కలిపి ఆడుతున్న ఆటగానే మనం చూడొచ్చు. అయితే మోడీ అయితే క్లియర్ గా చెప్పాడు, ఇందులో మనం కూడా పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే త్రివిధ దళాలు కూడా యాక్టివ్ గానే ఉన్నవి, యాక్టివ్ ధోరణిలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ రాత్రి ఇప్పుడు ఏదైతే మనం ప్రతి ఒక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. యావత్ భారత్ కూడా ఏదైతే కాల్పుల విరమణపై కొంత అసహనం వ్యక్తం చేస్తుందని గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. భారత్ కూడా ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత్ జెండా పాతాలి, అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా అణిచివేయాలనే ధోరణిలో కూడా భారత్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్ చర్యలు కూడా ఉండబోతున్నవి. అయితే మనం చూసుకోవచ్చు, సాంబా కొదవా సెక్టార్లో డ్రోన్లతో దాడి చేయడంపై మాత్రం ఒక హేయమైన చర్యగా మనం చెప్పవచ్చు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. భారత ప్రధాని కూడా మా తీవ్రవాదుల్ని మేము ఏదైతే పూర్తిగా నశించ చేయడానికి మేము ఏ నిర్ణయాలు తీసుకుంటామో దానికి మధ్యత్వం అనేది అవసరం లేదని భారత ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది. ఏదో ట్రంప్ మేము మధ్యత్వం చేశాను, అణుబాంబులు అణుయుద్ధాన్ని ఆపానని ఏదో చెప్పుకోవచ్చు, కానీ భారత్ మాత్రం పూర్తిగా ఎమోషనల్ వార్ అనేది ఇప్పుడు భారత్ సైడ్ నుంచి అయితే జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో భారత్ ని ఎటువంటి చర్యలు చేపట్టినట్టు 21వ శతాబ్దంలో వీఆర్ యూజింగ్ మేడ్ ఇన్ ఇండియా వెపన్స్. భారత రక్షణకు మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ వాడుతున్నాం, అవి యూజ్ చేయడానికి సమయం ఆసన్నమైంది అని ఇందాక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. రామారావు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మాట చెప్పారు. ఆ వెపన్స్ ని యూజ్ చేస్తే గనక ఖచ్చితంగా ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో చెప్పొచ్చు. అండ్ స్టిల్ పడుకున్న సింహాన్ని మళ్ళీ లేపుతున్నారు. మేము యుద్ధం మాకొద్దు, మేము మా ఎదుగుదల కావాలి, వికసిత్ భారత్ కావాలి, మేము ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలి, ఇది యుద్ధాల కాలం కాదు అని భారతదేశ ప్రజలకు నచ్చజెపుతూ పాకిస్తాన్కు ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇట్స్ క్లియర్లీ అర్థమవుతోంది, ఉగ్రవాద దాడి జరిగితే ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. ఇది ఉగ్రవాద దాడి అని అనుకోవచ్చు, నథింగ్ బట్ ఆర్మీ వేరు, ఉగ్రవాదులు వేరు అని మనం పాకిస్తాన్ విషయంలో చెప్పలేము. కాకపోతే ప్రభుత్వం వేరు, ఆర్మీ ఉగ్రవాదం రెండు వేరు అని చెప్పేసి ఇక్కడ చెప్పొచ్చు. బట్ ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం. మోడీ స్టేట్మెంట్ కి కౌంటర్ స్టేట్మెంట్, కౌంటర్ అటాక్ పాకిస్తాన్ ఇస్తోంది. సో ఇప్పుడు మోడీ నిర్ణయం ఏమిటి? సరే, కాసేపు ట్రంప్ ను మనం పక్కన పెడదాం. శ్రీకాంత్, స్పష్టంగా ఈరోజు మోడీ మీడియా సమాజంలో పాక్ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ చేస్తే, ఆ పరిస్థితి వస్తే ఏం చెయ్యాలో భారత్ కి తెలుసు అని స్పష్టంగా, ఇప్పుడు ఏదైతే మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నామని ప్రపంచ దేశాలను భయపెడుతూ మనం కూడా భయపెట్టాలని పాకిస్తాన్ ఏదైతే డ్రామా ప్లే చేస్తుందో దానికి కూడా స్పష్టమైన సమాధానం ఇచ్చారు మోడీ గారు. ఎందుకంటే ఆ పరిస్థితి వస్తే భారత్ ఏం చేయాలో కూడా భారత్ తెలుసు. మనం చూసుకోవచ్చు, ప్రతి దాడిని కూడా తిప్పికొట్టడానికి అన్ని విధాలుగా కూడా పక్కా ప్రణాళికతో, ప్లాన్ తో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ విషయంలో మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం వాళ్ళు విరమణ ఒప్పందం చేశారు కాబట్టి ఏదో పెద్దన్న పాత్ర పోషించాము, మధ్యవర్తి ఒప్పించండి చాలా గొప్పగా ట్రంప్ చెప్పుకుంటాడు కాబట్టి వీళ్ళు మాట్లాడుకుంటారు. మనకి మాట్లాడవలసిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు చేస్తుంది ప్రపంచ దేశాలు చూస్తున్నవి. ఇప్పుడు మనం ఏం చేయాలంది మోడీ దగ్గర కూడా ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారం అప్రోచ్ అవుతారు. గతంలో మనం చూసుకోవచ్చు, 9 ఉగ్రవాద స్థావరాలు పూర్తిగా నిర్వీర్యం చేశారు, 21 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశారు. మళ్ళీ అది యథావిధంగా అవుతుంది, అన్ని కూడా స్పాట్ చేసి ఉంచారు రెడీగా, త్రివిధ దళాలు కూడా రెడీగా ఉన్నవి. ఇందులో ఏ సంకోచించవలసిన అవసరం లేదు. పాక్ ఎన్ని కవింపు చర్యలు చేపట్టినా సరే దానికి రివర్స్ రివెంజ్ అనేది చాలా దారుణంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ముందుగానే మోడీ కూడా చెప్పింది ఏంటంటే, ఏదైనా పాకిస్తాన్ తో చర్చలు జరపాలంటే టెర్రరిజం మీద, అదే విధంగా టెర్రరిజం ప్రాంతాల మీద మనం చర్చలు జరుపుకోవాలి, అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద మనం చర్చలు జరపాలి, ఇవి స్పష్టంగా తెలియజేశారు. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందం అనేది తాత్కాలికంగానే మనం కూడా భావించాము, తాత్కాలికంగానే కొనసాగుతుంది, మళ్ళీ కూడా వాళ్ళు అదే పని చేస్తున్నారు. కాబట్టి ప్రతి చర్య అనేది పక్కాగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు సాక్షాత్తు ప్రధాని మోడీ ప్రెస్ మీడియా పెట్టిన గంటన్నర తర్వాత మళ్ళీ దాడులు చేశారంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో, వాళ్ళు అసలు ఎలాంటి ధోరణి అవలంబిస్తున్నారో మనం స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో మీరు అన్న పాయింట్ లో రాము కొత్త కోణం ఒకటి కనిపిస్తోంది. చాలా మంచి పాయింట్ ఒకటి లేవనెత్తారు. బట్ రామ్మోహన్ రావు గారిని అడుగుతారు. రామ్మోహన్ రావు గారు, చెప్పండి. పిఓకే అంశం ప్రస్తావనకు వచ్చింది,
మాట్లాడితే ఉగ్రవాదం గురించి మాట్లాడండి, మాట్లాడితే పిఓకే గురించి మాట్లాడండి. కాశ్మీర్ మాది, కాశ్మీర్ మా ఒంట్లో నరం లాంటిది అని ఆర్మీ చీఫ్లు అన్నారు, ఉగ్రవాదులు అన్నారు. పిఓకేలో రహస్య సమావేశాలు, ర్యాలీలు కూడా తీసినటువంటి సందర్భం ఉంది. ఇదొక పాయింట్. అండ్ చైనా సపోర్ట్ ఉంది. చైనా జెట్ ఫ్లైట్లను, చైనా ఎక్విప్మెంట్ ని, చైనా మిషనరీని, వెపన్స్ అన్నిటిని కూడా భారత్ కూల్ చేసింది. ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా నుంచి మళ్ళీ ఇట్లాంటి జెట్ ఫ్లైట్లను కోరడానికి కూడా ఆలోచించేటువంటి పరిస్థితిని భారత్ క్రియేట్ చేసింది. ఇది చైనా ఈరోజు భయపడాల్సినటువంటి అంశం. చైనా రివెంజ్ తీసుకోవడానికి పాకిస్తాన్ ఉపయోగిస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అండ్ అమెరికా భారత్ పట్ల ప్రేమ చూపించడం అటుంచి, భారత్ పట్ల సింపతి చూపించడం అటుంచి, వీళ్ళిద్దరు మాకు ఒకటే అన్నటువంటి ఈక్వాలిటీ తీసుకొచ్చి చూపిస్తోంది. ఈక్వాలిటీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తోంది. మనల్ని ఒక ఎంగేజ్ లో పెట్టేసి ఒక 6 నెలలు, 1 సంవత్సరం ఒక ఎంగేజ్ లో ఒక యుద్ధం లాంటి వాతావరణం క్రియేట్ చేసి ఇప్పటికే ఆర్థిక శక్తిగా మనం ఎదుగుతున్నాం, 5వ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నాం. సో దీంట్లో భాగంగా భారత్ ను కుదేలు చేయడానికి కొన్ని దేశాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో ప్రధానమంత్రి మోడీ మాట్లాడిన తర్వాత చేసినటువంటి ప్రయోగం స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మనం గత జల సేతుబంధనం కాదు, కానీ మీరు అన్నది ఒకటి, చైనా మాల్ అంటాం మనం, చైనా మాల్ అని వెక్కిరిస్తుంటాం కదా, అదే చైనా మాల్ రా అంటాం మనం. కనుక చైనా మాల్కి ఎటువంటి విలువ ఉందో ఇప్పుడు ఆఖరికి రక్షణ విషయంలో కూడా దాని సంగతి వెళ్ళిపోయింది, దొల్లతనం బయటపడ్డది. అవి కూడా బొమ్మలాటలాగా అయిపోయింది. నెంబర్ 1 అంటే అంతకంటే శక్తివంతమైన ఆయుధాలు నిజంగా చైనా మంచిదే అనుకుందాం, చైనా మంచి ఆయుధాలు ఇచ్చింది అనుకుందాం. ఆయుధాలను అయితే మనం తిప్పికొట్టగలిగినాం కదా, మనం ఎందుకు ఇష్టపరచుకుందాం? చైనా మంచి ఆయుధాలను తయారు చేసింది. ఉదాహరణకు H2 అది చైనా తయారు చేసిన దానికి మనం S-400 ద్వారా సమాధానం చెప్పినాం. S-400 మనకు రష్యా సప్లై చేసింది. అంటే మనం కొలాబరేషన్. బ్రహ్మోస్ అయితే మీకు శ్రీకాంత్ గారు అత్యద్భుతమైన ఆయుధం ఇవ్వాలి, అంటే చాలా తక్కువ ఖర్చుతోని. ఒక చెప్పాలంటే బ్రహ్మోస్ ను డెవలప్ చేసుకుంటే 2004లో మొదలైతే 20 ఏళ్ళుగా మనం ఏ రకంగా డెవలప్ చేసుకున్నాం అంటే, ఒకనాడు 3000 కిలోలు, 3600 కిలోల బాపతి ఇవాళ 1290 కిలోలు తయారు చేసిన. అంటే ఒక విమానంలో 3 బ్రహ్మోస్ క్షిపణులు పంపుకోవచ్చు మనం ఒకేసారి. అంటే మనం అవి తయారు చేసుకున్నాం. అంటే 4 రోజులకు బ్రహ్మోస్ క్షిపణి తయారు చేసుకోవడం మేడ్ ఇన్ ఇండియా. అందుకనే మోడీ గారు అన్నాడు మేడ్ ఇన్ ఇండియా మన ఆయుధాలను వాడుతున్నాం అని. ఒక్కటి నాకు అర్థం కాదు ఏంటంటే, ఇద్దరు కూడా అర్థమైనా అర్థం కాకపోయినా చైనా అమెరికా ఈ 2 నాటకం ఆడుతున్నాయి. వాళ్ళకు ఉన్నది, కానీ వాళ్ళ ఆయుధ బిహారులు వీళ్ళిద్దరు కూడా. అంటే చైనానేమో తన ఆయుధాలను ప్రయోగించుకునే ప్రయోగశాలగా పాకిస్తాన్ వాడుకుంది, అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ కూడా వాడుకుంది. ఇప్పుడు ఏమో అమెరికా ఏం చేస్తుంది అంటే, మొన్నటి దాకా ఇజ్రాయెల్ హమాస్ వారు ఇజ్రాయెల్ సప్లై చేసింది, అటుపక్క మనకు రష్యా ఉక్రెయిన్ సప్లై చేసింది. అవి తుస్సుమంటున్నాయి. రకరకాల పాత ఆయుధాలని ఆయుధ పాఠవ పరీక్షలు అంటాం మనం. ఇది కొత్త కాదు, మన మహాభారత యుద్ధం కంటే ముందు కూడా ఆయుధ పాఠవ పరీక్షలు చేసుకున్నారు. ఏ అస్త్రం ఎంత దూరం పోతుందో ఇవాళ కూడా అదే అయిందంటూ. అట్లాగే శ్రీకాంత్ గారు మనకేముందంటే, మహాభారత యుద్ధం కాలం నుంచి మొదలు పెడతాం. అంతకుముందు రామాయణ యుద్ధంలో కూడా చూస్తే మనకు స్పష్టంగా అవాస్తవాలు, అసత్యాలు, అర్ధసత్యాలు చెప్పిన సందర్భం, పుకార్లు కూడా, ఇప్పుడు పుకార్లు ఎట్లా వస్తున్నాయి అవి కూడా వస్తున్నాయి. కనుక అప్పుడు కూడా మాయాసీతను తీసుకుపోయి తల నరికినట్టు చేసి చంపేసినట్టు మనం తీసుకుపోయి మన రావణాసురుడు రాముడు ముందట ఇంద్రజిత్ ఎట్లా చేసిండో, అట్లానే మనకు సీత ముందు రాముని చంపేసినట్టు ఆనాడు ఈ గ్రాఫిక్స్ ద్వారా ఎట్లా చేసిండ్రో, అంతెందుకు మనకు అశ్వత్థామ హతో నరో కుంజరో, ధర్మరాజుతో అబద్ధం ఆడించారు, ఒక అబద్ధం ఆడించినట్టు అబద్ధం ఆడించారు. ఇవాళ కూడా అదే అవుతుంది. కానీ పాకిస్తాన్ ఒక మాట చెప్పు, ఇప్పుడు ఈ రీసెంట్ డెవలప్మెంట్ చూసుకుంటే మొన్న ఉత్సవాలు చేసుకున్నది. మన అజిత్ ఏమో దీపావళి మనం అక్కడ జరుపుకొని వచ్చినాం అంటాడు. అదే రోజు కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందన్న క్షణంలోనే వాళ్ళు పెద్ద పెద్ద ఉత్సవాలు చేస్తున్నారు. ఇవాళ కూడా భారత్ ఓడిపోయిందని ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. మనం గెలిచిన వాళ్ళు మనం అనుకుంటున్నాం, భారత్ ఓడిపోయిందని ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కళ్ళు మూసుకొని కూర్చుందా? అమెరికా ఏం చేస్తున్నది? ఇప్పుడు అమెరికాను మనం ప్రశ్నించాల్సింది అంటే, యుద్ధం ఆపిన అన్న బిడ్డ నీ సంగతి ఏందని అడగాలి మనం. దాంతో పాటు దాన్ని అడిగే అది అంతర్జాతీయ సమాజంలో మనం దాన్ని పెట్టాల్సింది పంచాయతీ. ఒక పెద్ద మనిషి 1 సైడ్ తీసుకొని 2 సైడ్ నా వాళ్ళే అనుకొని తగు చెప్పు ధర్మరాజు అంటే దుడ్డే బర్రె నాదే అనంట. ఇప్పుడు ఆయన అదే అంటుండు, దుడ్డే బర్రె నాది అంటుండు. దూడనేమో పాకిస్తాన్, బర్రె మనం. ఈ 2 అంటే మన నుంచి విడిపోయింది కదా, ఈ 2 నాయ అంటున్నాడు. అంటే ఒక దేశంలో అమెరికా సామ్రాజ్యవాద విస్తరణ ఏముందంటే, రేపు పొద్దున భారత్ ఎదగకుండా 4వ ఆర్థిక శక్తిగా ఎదగకుండా, 4వ మన సైనిక శక్తిగా ఇప్పటికే ఉన్నాం కనుక 3వ ఆర్థిక శక్తిగా ఎదగకుండా మనను కంట్రోల్ చేయడానికి అమెరికా, రష్యా, అమెరికా, చైనా ఆడుతున్న నాటకంలో భాగం అంటున్నాను. ఇది అమెరికా కొంచెం ముందు ఆడుతుంది, చైనానే వెనక నుంచి ఆడుతుంది. అంతే తేడా. వాళ్ళిద్దరు ఒకటే, శత్రు మిత్రుడు అనుకుంటాం మనం. కానీ భారత్
చైనాకు పక్కన పల్లె ఒక ఏ రకంగా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ. అట్లా అమెరికాకేమో భారత్ ఎదిగితే నష్టం. కనుక ఈ రెండు దేశాల ఉద్దేశం ఒకటే ఉంది. మనం నమ్మదగ్గ మిత్రుడు అంటే ఇప్పటికీ రష్యా అని అంటున్నాను నేను. దుర్మార్గమైన శత్రువు ఎవడన్నా ఉంటే పాకిస్తాన్ అంటాడు, ఇంకెవడు కాదు. కానీ పాకిస్తాన్ కంటే పెద్ద శత్రువు, లేకపోతే మనం మోసం చేసే శత్రువు ఎవడు అంటే చైనా. చైనాను దెబ్బ కొట్టలేమని డైరెక్ట్ గా, కానీ పాకిస్తాన్ అంటే పిల్లల్ని కొడితే తల్లి ఏడుస్తుంది. పిల్లల్ని కొట్టి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా 3 దేశాలుగా పాకిస్తాన్ విభజించబడాలి. ఇప్పుడే యాక్షన్ మోడీ చూపెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు మోడీ అనేది కరెక్ట్. ఇప్పుడే పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలి. ఇప్పుడే బెలూచిస్తాన్ అంశం పైకి రావాలి. ఇప్పుడే ఆఫ్ఘనిస్తాన్ తో డిస్ప్యూట్స్ బయటికి రావాలి. సో ఓవరాల్ గా పాకిస్తాన్ ని అష్టదిగ్బంధనం చేయాలి. ఎక్కువ మాట్లాడితే హైకమిషన్ మొత్తాన్ని కూడా ఎత్తేయాల్సినటువంటి పరిస్థితి, బెలూచిస్తాన్ ని దేశంగా ప్రకటించాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా ఇప్పుడు తీసుకురావాల్సినటువంటి అవసరం. మనం కొట్టే దెబ్బ వ్యూహాత్మకంగా అట్లా కొట్టాలి. సో ఆ విధంగా వ్యూహాత్మకంగా వస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఒకసారి ఇంకా డిస్కస్ చేద్దాం. చాలా జలంధర్లో డ్రోన్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బ్లాక్అవుట్ కనిపిస్తోంది. హోషియాపూర్ లో, ముకేరియన్ లో మొత్తం ఓవరాల్ గా బ్లాక్అవుట్ కనిపిస్తున్నాయి. సైరన్లు మోగుతున్న ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా. ఒకసారి బిఫోర్ దట్ ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కూడా తీసుకుందాం. లేటెస్ట్ అప్డేట్స్ పిలిచి బిఫోర్ దట్ ఒకసారి మోడీ ఏం మాట్లాడారు, ఏం వార్నింగ్ ఇచ్చారు ఒకసారి చూద్దాం. బయట విందాం. పీసీఆర్. भारत की सेनाओं ने पाकिस्तान में आतंक के ठिकानों पर, उनके ट्रेनिंग सेंटर्स पर सटीक प्रहार किया। आतंकियों ने सपने में भी नहीं सोचा था कि भारत इतना बड़ा फैसला ले सकता है। लेकिन जब देश एकजुट होता है, नेशन फर्स्ट की भावना से भरा होता है, राष्ट्र सर्वोपरि होता है, तो फौलादी फैसले लिए जाते हैं, परिणाम लाकर दिखाए जाते हैं। जब पाकिस्तान में आतंक के अड्डों पर भारत की मिसाइलों ने हमला बोला, भारत के ड्रोन्स ने हमला बोला, तो आतंकी संगठनों की इमारतें नहीं बल्कि उनका हौसला भी थर्रा गया। बहावलपुर और मुरिद के जैसे आतंकी ठिकाने एक प्रकार से ग्लोबल टेररिज्म की यूनिवर्सिटीज रही है। दुनिया में कहीं पर भी जो बड़े आतंकी हमले हुए हैं, दुनिया देख रही है। 21वीं सदी के वॉरफेयर में मेड इन इंडिया डिफेंस इक्विपमेंट्स, इसका समय आ चुका है। साथियों, हर प्रकार के आतंकवाद के खिलाफ हम सभी का एकजुट रहना हमारी एकता, हमारी सबसे बड़ी शक्ति है। निश्चित तौर पर ये युग युद्ध का नहीं है, लेकिन ये युग आतंकवाद का भी नहीं है। टेररिज्म के खिलाफ जीरो टॉलरेंस
యాక్టివేట్ అవుతాయా? ఇప్పటికే ఇండియన్ ఆర్మీ డిక్లేర్ దట్ పాకిస్తాన్ నుంచి డ్రోన్స్ వస్తున్నాయని చెప్పేసి అఫీషియల్ డిక్లేర్ చేయడం జరిగింది. సో దీని పరిణామం మొత్తం చంపకుండా విడిచిపెట్టిన వాళ్ళు కొన ఊపిరితో మిగిలిపోయి ఉన్నారు వాళ్ళు. అంటే పడక మీద ఇంకా 4 దెబ్బలు కొట్టాలి మనం. తోక మీదకి నడుము దాకా వచ్చిన గాలి ఇంకా 2 దాడుల ద్వారా. కానీ నేనేమంటా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రజల మూడంతా ఎట్లా ఉందంటే ఈ ఇనుము వేడుకున్నప్పుడే కొట్టాలి, సమ్మెట దెబ్బలు అప్పుడే తలగాలి, లేకపోతే ఒక్కసారి వెసులుబాటు లభిస్తే మళ్ళీ పుంజుకొని మళ్ళీ వారి దుర్మార్గాలు చేస్తారని అనుకున్నాం. కనుక అది మొదలు పెట్టారు వాళ్ళు, దాని ఏం లేదు. అందుకని మీరు ఇంతకు చెప్పారు కదా, గతంలో మనం పాకిస్తాన్ యుద్ధం 71 యుద్ధంలో బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారి గుర్తించింది మనం బంగ్లాదేశ్ లో. ఇప్పుడు కూడా ఏమంటున్నా అంటే ఈ మనకు ఏదైతే బెలూచిస్తాన్ మనం గుర్తించాలంటున్నాం, బెలూచిస్తాన్ రాయబార కార్యాలయం మనం పెట్టుకోవాలంటున్నాం. కాకపోతే ఇప్పటిదాకా మనం ఏం ఆశించడం శ్రీకాంత్ గారు అంటే, మనం ఇప్పటిదాకా తీవ్రవాదాన్ని ఎవరిని ప్రోత్సహించిన తప్పే, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తే మనకే నష్టం అవుతుంది. గతంలో ఇందిరాగాంధీ తీవ్రవాదాన్ని పోషిస్తే ఏమైంది, ఆ ప్రాణాలు పోయినాయి. కనుక మనం ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదం కానీ బెలూచిస్తాన్ దాన్ని ఒక దేశానికి వ్యతిరేకంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహించారు. తీవ్రవాదాన్ని వ్యతిరేకమైన బేసిక్స్ పెట్టుకొని ప్రోత్సహిస్తే బాగుండదు అనుకున్నాం. కనుక ఇప్పుడు ఈ నీతి పనికిరాదు, ఇంత నిజాయితీ పనికిరాదు. కానీ పరోక్షంగా మద్దతు ఇస్తే చాలు, మనం డైరెక్ట్ కూడా అవసరం లేదు. మేము ఇటు ఉన్నాం. అందుకని బెలూచిస్తాన్ ఏమన్నదంటే, మీరు అక్కడ యుద్ధం మందు పెట్టండి, మీరు చెప్పదెబ్బ కొడుతుంటే మేము గోడ దెబ్బ కొడతాం ఇక్కడి నుంచి అన్నారు. అంటే వాడు ఉత్తుకొచ్చి ఎక్కడికి పోవాలి? బెలూచిస్తాన్ దాటి అయితే ఆఫ్ఘనిస్తాన్కి ఇది పోలేడు కదా వాడు. ఆ పని మనం చేయాలి. అంటే ఇప్పుడు చెంపదెబ్బ కొట్టేది ఆగినాం, చెంపదెబ్బ కాదు అసలు దెబ్బ కొట్టాల్సింది, గుండె మీద దెబ్బ కొట్టాల్సింది. ఇప్పటికీ ఇంతకంటే హిందీ భాష తెలిసిన వారికి మోడీ అంత స్పష్టమైన సమాధానం ఇచ్చిన అనుకోకపోతే తప్పే అంటున్నా, అనుకోవాలి. కానీ 2 మిస్ అయ్యిండు. ఒకటేమో నిన్న మధ్యవర్తిత్వం ఎవరితో వద్దన్నాడు, ఇవాళ చెప్పాల్సి ఉండి చెప్పలేదు. రెండోది, ఈ ఎవరైతే అనవసర పెత్తనం చేస్తున్న ట్రంప్ ను డైరెక్ట్ గా అనాల్సిన అవసరం లేదు, కానీ వేరే వాళ్ళు ఈ యుద్ధం జోక్యం చేసుకొని మీరు ప్రకటన చేయకండి అని కూడా చెప్పాల్సి ఉండే అంటున్నాను. మూడవది ఏమో ఖచ్చితంగా పార్లమెంట్ పెట్టాల్సిందే అంటున్నాను. అంటే పార్లమెంట్ సమావేశాలు కూడా ఒక కీలకమైన, పార్లమెంట్ పరిగణలోకి తీసుకోండి, మనందరి ప్రతినిధులు కావాలి. అట్లాగే ప్రతిపక్షాలు ఇప్పటిదాకా సరే ఇందిరాగాంధీని ఎత్తుకున్నాయి, ఈ దించేసే ప్రయత్నం చేస్తున్నాయి, ఇందిరా ఒక తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. సహజంగా ప్రతిపక్షాలకు ఉంటాయి. కానీ ఈ సరిగమలు రాకముందే మనం సర్దుకుంటే బాగుంటుండే కదా అంటున్నాడు. ఇప్పుడు డ్రోన్ల దాడికి సమాధానం ఏం చెప్తారు? ఈట్ కా జవాబ్ పత్రసే దేతా అన్నాడు. ఇప్పుడు డ్రోన్లకు సమాధానం ఏం చెప్తాడు అనేది మనం వేచి చూస్తాం. రెండోది, అమెరికా లాంటి దేశం కూడా ఇప్పుడు ఏం చేయాలంటే, ఇద్దరిని సమయాన్ని పాటించమన్నారు కదా, వాడు తప్పు చేసిండు, వాడు చెవు పట్టుకొని మెలివేయాల్సిన అవసరం ఉందా అమెరికాకి లేదా? ఇప్పుడు పాకిస్తాన్ చెవి పట్టుకొని మెలివేస్తుందా, రేపు మన చెవి పట్టుకుంటుందా అనేది కూడా ఆలోచించాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, రాముగారు కూడా ఉన్నారు. నేను ఏమంటున్నానంటే, ఇద్దరు గాయపడి ఇద్దరు రక్తగాయాలు చేసుకొని వచ్చినారు, ఒకటికి ఎక్కువైనాయి, చిన్న తమ్ముడికి ఎక్కువైనాయి అనుకోండి. అప్పుడు మామూలుగా పెద్ద మనిషి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే, అరే నువ్వు కొట్టకరా వాడిని అంటాం కదా. ఆ మాట అమెరికా మనకు చెప్పింది అనుకుందాం. మనం ఏం చేసినాం, పెద్ద మనిషి చెప్పినప్పుడు పాటించకపోతే ఆయన ముందటనే చిన్నవాడిని మళ్ళీ కొట్టామనుకోండి, దెబ్బ తాకిన మళ్ళీ కొట్టామనుకోండి, అప్పుడు మనం ఒంటరి అయిపోతాం. వాడు ఏమంటాడు, వాడికి మద్దతు చెప్తా అంటాడు. కానీ ఇప్పుడు ఏమన్నాం, వాడి మాట విన్నాం, మంచి చెట్టు అమెరికా చెప్పిందా, మోడీతో మాట్లాడింది, ఇవన్నీ పక్కన పెట్టి ఒక ఊళ్ళో పంచాయతీ దగ్గర సర్పంచ్ దగ్గరికి పోతే సర్పంచ్ ఇద్దరిని సామరస్యం పాటించమన్నట్టు చెప్పిండు అనుకుందాం, మనం వాళ్ళే పోయినరు. కానీ ఇప్పుడు వాడు మళ్ళీ తప్పు చేస్తుంటే ఆ చిన్నవాడిని మందలించాల్సిన బాధ్యత సర్పంచ్కి ఎట్లుంటుందో ఈ అమెరికా కూడా అదే ఉందంట. అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ ఒంటరి చేయకపోతే అమెరికా పూర్తిగా జగన్నాటకం అమెరికా నడుస్తుందని మనకు అర్థమవుతుంది. ఇంకా చైనా మంచి చోటు బాహాటంగా వాడు మద్దతు ఇస్తున్న వానికి, ఇప్పుడు అంతర్గత శత్రువుని ఎదుర్కోవడం కష్టం, ఇంటి దొంగ ప్రాణహాని, వాడు మన వైపు మాట్లాడుకుంటూనే ఇప్పుడు ఆ మధ్య చేస్తున్న కష్టం. కానీ చైనా నమ్మలే కదా మనం, అమెరికాని నమ్మితే నష్టపోతాం. ఎప్పుడు అమెరికా నమ్మితే నట్టేయడం తప్ప ఎన్నడూ కూడా అమెరికాతో ఎప్పుడు మనం ముందర పడలేదు. అది చైనాతోని శత్రుత్వం ఉంది కనుక దూరంగానే ఉంటుంది, దుష్టో దూరపరిచిదో అన్నం దూరంగా ఉంటాం. వీడు అట్లా కాదు కదా, వస్తున్నాడు కలుస్తున్నాడు మళ్ళీపోయి నాటకం ఆడుతున్నాడు. కనుక అమెరికా నాటకానికి తెరపడాల్సిన అంశం ఇప్పుడే వచ్చింది. అమెరికాను మనం చెవి మేలివేసి అధిక అవకాశం ఇప్పుడు వచ్చింది అంటున్నాడు. యుద్ధం ఆపినా అన్నదా, ఏ సంగతి చెప్పు, వాడు మనం వస్తున్నాడు, వాడు ఏం చేయాలి అంటే, శత్రువు ఏది మీదకి వస్తుంటే చేతులు కట్టుకుని ఊరుకోవన్నా, లేక లొంగి సలాం కొట్టన్నా, మన పని మనం చేద్దాం, ఆగేది ఏం లేదు. ఇప్పుడు కాదు ఇంకెప్పుడు అనే ఒక ప్రజల మూడును చేయాలి. యుద్ధం అంత ఈజీ కాదు. యుద్ధానికి మనం యుద్ధ పిపాసులం అసలే కాదు, నాతో మీతో సహా.
కానీ వాడు వచ్చి మీద పడుతున్న సెల్ఫ్ డిఫెన్స్ మన హక్కు కదా. ఆత్మరక్షణ కంటే మించిన ఆయుధం లేదు. ఆత్మరక్షణ కోసం ఎవరైనా చంపేయచ్చు. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ రాము. సో ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఇండియా అండ్ పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య చర్చలు జరిగినాయి. దీంట్లో మరి ముఖ్యంగా 2 అంశాలు ప్రధానంగా చర్చలోకి తీసుకొచ్చారు. ఒక్క బుల్లెట్ కూడా 2 వైపుల నుంచి పేలదు అంటూ 2 వైపుల నుంచి ఒక కామెంట్ రావడం జరిగింది, ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఇద్దరు కూడా ఎవరొక్కరు కానీ మళ్ళీ కాల్పులకు దిగినా వాణిజ్యం ఆపేస్తాం ఇద్దరితో అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది.